నేర్చుకున్నాం. 13వ వాక్యము, 1 పేతురు 3వ అధ్యాయము 13వ వాక్యం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? సరే అండి, పౌలు పేతురు గారు చెప్పిన విషయం అనగా మంచి విషయములు మీరేం చేయాలి? ఆసక్తి కలిగాలి. ఆసక్తి అనే పదానికి ఇంకొక అర్థం రోషన్ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలు మంచి విషయం కొరకు ఏం చేయాలి? చేయడానికి రోషన్ కలిగి లేకపోతే ఆసక్తి కలిగి ఉండాలని పేతురు గారు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇది ఇలాగంటే రోషన్ కలిగిన ఒక వ్యక్తి ఉంది. సంఖ్యాకాండము 25వ అధ్యాయము దానిలో 8, 6, 7, 8 వాక్యం చదివినప్పుడు వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోట వలెను. 25, 6 నుండి 9 వరకు. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునంత ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను. సంఖ్యాకాండ 25, 9, 6, 7, 8, 9. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల స్వర సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాషు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఈ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీరు తెలియవలసిన విషయం 24వ అధ్యాయం కూడా నేను తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకి శపించడానికి ఎవరు వచ్చారు? బిలాము వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి శపించడానికి బిలాము వచ్చినప్పుడు ఆయన శపించడానికి ప్రారంభించినప్పుడు శాపం రాకుండా సమస్త మేలు కలిగింది. ఆ మేలు కలిగింది కాబట్టి ఆయన ప్రయత్నం వ్యర్థంగా ఉండిన కాబట్టి ఆయన ఏం చేశారంటే, నీ నా వల్ల ఇది జరగదు, మీరొక పని చేయాలి. ఏం పని చేయాలంటే 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. అంటే ఈ విషయం బిలియాము బోధించి వెళ్ళిపోయారు. అది ఎక్కడ ప్రకటన 2వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంది. బిలియాం బోధ గురించి ఎక్కడ రాయబడి ఉంది? అవును కదా, ఒకసారి చూడండి. 2:14 2వ అధ్యాయము 14వ వాక్యం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొట్టుమని పాలకులకు నేర్పిన బిలాము బోధను బిలియాము నేర్పించారు. ఏం చేయడానికి? ఇశ్రాయేలునికి జారత్వం చేయడానికి ఇశ్రాయేల్ ఏం చేశారు? నేర్పించారు. అంటే నేను ఇవల్ల ఈ బిడ్డలకి ఏం చెయ్యలేదు, కానీ ఎందుకనగా వీడు పరిశుద్ధ చెందిన దేవుని బిడ్డ, పరిశుద్ధంగా నడిచిన వాడు. దాన్ని బట్టి ఎన్ని శాప వాక్యం చెప్పిన కానీ వారికి ఏం అవ్వలేదు, శాపం వారి మీదకి రాలేదు. ఎందుకు రాలేదంటే వారందరూ పరిశుద్ధంగా జీవించిన దేవుడు బిడ్డలుగా ఉంటుంది కాబట్టి. నేను ఒక విషయం, మనం జీవితంలో పరిశుద్ధంగా జీవించి ఉంటే ఎవరు మనకి ఏం చేసిన కానీ ఏం తగలదు. ఈ పరిశుద్ధి మనలో నుండి ఎప్పుడు విడిచిపోతో అప్పుడు నుండి మనకు అన్ని సమస్యలు కలుగుతుంది. ఈ బైబిల్లో ఒక ఘనమైన ఒక విషయం అంటే వేర్పాటు. అని ఉన్న ఒక విషయం, ఘనమైన విషయం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి అది ప్రకటన 22వ అధ్యాయం వరకు ఆ విషయం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కొన్ని దేవుడు బిడ్డలకి, సంఘ బిడ్డలకి అందరికీ ఏముండాలి? ఏర్పాటు, సపరేషన్.
స్తోత్రం. దేవుడు బిడ్డలకు అన్నిలని తెలియడానికి ఉన్న వేర్పాటు మనకు పడదు. ఈ కాలంలో సంఘములకి ఏం లేదు వేర్పాటు. నిన్ను చూసినా దేవుడి బిడ్డలకి అందరికి చూసి ఒకే రీతిగా కనిపిస్తున్నారు. జీవితంలో స్వభావంలో ఒక రీతిగా కనబడదు. నీ ఆచారాలు కూడా హలో ఇది అన్నట్టు నుండి నీకు ఒక వేర్పాటు ఉంది. అందుకని ఎన్నిసారి శాపము పలికేరు కానీ ఇశ్రాయేలు మీదకి పడలేదు. కారణం ఏమంటే వారిలో ఏముంది పరిశుద్ధి. అంటే అప్పుడు ఈ బిర్యానీ ఏం అనుకున్నారంటే ఈ పరిశుద్ధి తొలగిపోతే ఈడేమవుతుంది, ఇశ్రాయేలు మొత్తం ఏమవుతుంది, శాపములు పడిపోతాయని తెలిసి సిద్ధీములు ఉంటినప్పుడు ఈయన ఏం చెప్పుకోనండి బోధించారంటే మోయాబు స్త్రీలుండి మంచి మంచి అమ్మలకి ఇశ్రాయేల్ గూడారం పంపించారు. అంటే ఏం చేశారు? ఇశ్రాయేల్ గూడారములకి అన్యులు పిల్లలకి ఎక్కడికి పంపించారు? దేవుడి బిడ్డలు గూడారములు పంపించారు. గూడారములు పంపించినప్పుడు ఒక్కడు ఏం చేశారంటే మిద్యాని అమ్మకి తీసుకొని వచ్చి గూడారములకి వెళ్ళిపోయినా చూసింది. ఆ చూసినప్పుడు మోసే ఏం చేస్తున్నారు? గూడారం లోపల ఏడుస్తున్నారు. మోసే ఏం చేయడం? నడిపించిన నాయకుడు ఆ దైవదాసుడు ఏం చెయ్యలేకుండా ఏడిసి గూడారం లోపలలో కన్నీరుగా ఏడిసి నిలబడినప్పుడు అహరోను కుమారుడైన ఫినహాస్ అని చెప్పబడిన దైవదాసుడు యాజకుడు ఈట తీసుకొని వచ్చి ఇద్దరికి ఏం చేశారు? పొడిచి చంపేశారు. ఇది ఆసక్తి. ఇదే ఆశ లేకపోతే రోషం కలిగిన ఒక బిడ్డలుగా ఉండాలి. దేనికి? తప్పు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు అపవిత్ర జరిగినప్పుడు నోరు మూసి కూర్చోకుండా రోషం పుట్టిన ఒక బిడ్డలుగా నీ మారాలి. మనం ఏం చేస్తున్నాం? సైలెంట్ కూడా మనకెందుకు అనుకుంటాం. సైలెంట్ ఉంటే అప్పుడు నీ మాట్లాడకపోతే ఆ ప్రజలు మొత్తం ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఈ కాలంలో సంఘ బిడ్డలు చేయని తప్పు మనం ఏం చేస్తున్నారు? చూసుకొని కన్ను మూసుకున్నారు. కాబట్టి సంఘము మొత్తము పవిత్రత లేకుండా పాడైపోతున్నారు. నీ పరిశుద్ధంగా జీవించాలి. తప్పు చేసిన వాడికి చూస్తే తప్పు చేశారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాడు, సుట్ట తాగిన వాడికి కైని తినడం వాడికి చూసుకోండి. నీ నోరు మూసుకు మౌనంగా కూర్చోంటాడు. నీ ఆడికి తిట్టవలసినని తిట్టాలి. ఆడికి ఇలాంటి చేసుకొని నీ సంఘ లోపలికి రాకూడదని చెప్పలేకపోతే అందరిలోనికి ఈ వ్యాధి వెనగాసాలు చేయకుండా వెనగాసం ఏం చేశారు? లేచి చేశాడు. కానీ ఈ చేసిన పని దేవుడికి నచ్చింది. అది చూడండి అక్కడ దేవుడికి సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండంలో 11 నుండి కిందకి 25 అధ్యాయం 11 నుండి 13 వరకు చదవండి. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగియుండును. అక్కడ రోషం పుట్టారని తెలుగులో పదం రాలేదు. జలసి అని పదము. ఆయనకి ఏం కలిగిందంటే రోషం. ఎందుకు? దేనికని? నేను చెప్పిన పదం మర్చిపోకూడదు. 1 పేతురు 3:13 వాక్యములు ఏమండి? ఆసక్తికి ఇంకొక పదం అండి రోషం. ఆసక్తి కలిగి అంటే రోషం వచ్చినప్పుడు పాపం చేసిన వాడికి ఏం చేశాడు? చంపేది. అది చంపినది దేవుడికి నచ్చిందట. హలో, ఇప్పుడు సంఘ బిడ్డలు సంఘంలో ఉన్న వాడిలో లేదా తప్పు చేసినప్పుడు మౌనంగా కూర్చోకుండా దానికి ఎదిరించి మాట్లాడితే మనిషికి నచ్చలేకపోతే ఎవరికి నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు. అదే ప్రోగ్రాం.
మనం ఏంటి, మనుషుడికి నచ్చినట్టుగా మనము మౌనం పాటిస్తాం. మౌనం పాటి అలాగా చెయ్యకుండా తప్పు చేసిన వాడికి తప్పు చేసినట్టుగా మనము ఖండితంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవుడు సంఘములు పాడైపోవడానికి ఉన్న కారణం ఏమంటే రోషం పుట్టిన వాడు సంఘంలో లేదు. హల్లెలూయా. స్తోత్రం జరిగింది. అది మనకు అవసరం. దేవునికి స్తోత్రం. ఇది మీకు ఒక చరిత్ర ఉంది, మీరు అది చూడాలంటే వినండి. నేను చెప్పబడిన వాక్యం కూడా చూడండి. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 3వ వాక్యం కూడా చదవండి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. అదే అపోస్తలుల కార్యం 22:3. నేను గిలికియలోని తర్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై బీయింగ్ ఆర్డెంట్ అండ్ ప్యాషనెట్ ఫర్ గాడ్. ఆసక్తి వచ్చింది. ఎందుకంటే వినండి, ఇది కొన్ని సంవత్సరం తర్వాత అంటే ఈ సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో చేసినట్టుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆసక్తి కలిగిన ఒక గ్రూప్ వచ్చింది. ఆసక్తి కలిగిన గ్రూప్. ఎందుకంటే ఇశ్రాయేలు నాడు ఏలవాడు చేసుకున్న వారు అంటే రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యములకు ఎదురుగా రోషం పుట్టిన కొందరు ఉన్నారండి సోదరుడు. ఆడి పరిపాలన నచ్చలేదు కాబట్టి రోమా గవర్నమెంట్ ఎదురుగా రోషం పుట్టి జీవించిన కొందరు ఉన్నారు. ఈ పౌలు గారు ఇప్పుడు ఏమవుతున్నారంటే రోషం పుట్టినారంటే ఆసక్తి కలిగింది దేవునికి. ఎవరిని నమ్మడానికి? దేవునికి ఎదురుగా రోషం పుట్టి జీవించుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఈ బైబిల్ చదివినప్పుడు కొత్త నిబంధన మత్తయి, మార్కొస్, లూకాస్, యోహాను గారి 4 పుస్తకం చదివినప్పుడు వాళ్ళ మధ్యలో సదుకీలు ఉన్నారు, తర్వాత పరిసలు ఉన్నారు, ఇంకా దేవునికి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులు ఒక్కడు ఆసక్తి కలిగిన ఒకడే, రోషం పుట్టిన ఒకడు మనుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ పీతరు గారు చెప్పిన మాట ఏమంటే 1 పీతరు 3:13లో మంచితనం చెయ్యడానికి మీరేం చేయాలి? రోషం కలిగి ఆసక్తి కలిగి దేని వరకు? మంచి కీడు చెయ్యడానికి కాదు, మంచి చెయ్యడానికి మీరు ఎలా ఉండాలి? రోషం కలిగి దేవుని బిడ్డలు రోషం కలిగి ఉండాలి. దేవునికి అలాగే నీ ఉంటే ఆ వాక్యం 13వ వాక్యం చూడండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయు వాడెవడు? అదే అడుగుతున్నారు. నీ మంచి విషయం కొరకు ఆసక్తి కలిగి ఉంటే నీకు హాని చెయ్యని వాడెవడు? ఎందుకంటే దేవుడు నీకు పక్షం ఉంది కాబట్టి, దేవుడు నీకు అనుకూలంగా ఉన్న కాబట్టి నీకెవరు హాని చెయ్యరు. ఎందుకంటే నీ మంచి చెయ్యను కాబట్టి. 40 లక్షల ప్రజల మధ్యలో కనగా సన్నిధి కుర్రడు లేచి ఈత పట్టుకొని ఆయనకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి చంపారు. చంపినప్పుడు ఒక్కడు కూడా ఏం చేయలేదు, నోరెత్తలేదు. ఎందుకంటే మంచి చేశారని తెలుసు. మంచి చేయడానికి ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కలిగిన దేవుడు చూసి దేవుడు సంతోషించాడు. అది మోస కూడా మౌనం పాటించినప్పుడు సోదర పెరగాలని చెప్పిన యాజకుడు మాత్రమే చేయలేదు, మౌనం పాటించకుండా రోషం పుట్టి ఆసక్తి కలిగి లేచి ఆ వ్యక్తికి చంపారు. అలాగే నీవు ఉంటే ఆసక్తి కలిగి ఉంటే నీకు కీడు చేయడం వాడు ఎవరు లేదు. సగోదరులారా, మీరు దేవుని చూడండి, మనుషునికి చూడకుండా, మీరు ఆ ఇరుగుల పొరుగుల వారికి చూడకుండా దేవునికి సంతోషపరిచినట్టుగా జీవించండి. మనుషులకు చూపడానికి కాదు, ఎవరికి? దేవునికి స్తోత్రం. అది చెప్పినప్పుడు నీ ఒంటరి కావచ్చు, కానీ నీ తోడుగా దేవుడు ఉన్నావు. ఇప్పుడు నీ చెప్పినప్పుడు వారు నీ దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ రాబో దినముల వారు కూడా నీ దగ్గరికి వస్తారు. నీ పక్షములు ఉన్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఇప్పుడు
అలాగంటే రోషం పుట్టాలి, ఆమేన్. ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. అదే పేతురు గారు చెప్తున్నారు, మీరు ఎలా ఉండాలి? మంచి క్రియలు మంచి క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు చెప్పిన మాట ఇది గలాతీయ పత్రిక అదే 13 ఒకటి అధ్యాయం 14 వాక్యం కూడా చదవండి. గలాతీయ పత్రిక 1 అధ్యాయం 14 వాక్యం కూడా చదవండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేష శక్తి గలవాడవై. దేనికి ఆమె ఆసక్తి కలిగింది? పారంపర్య ఆచారముల కొరకు. నీ కూడా అనగా కాదా? మీరు కూడా ట్రెడిషన్ ఆఫ్ ancestors. ట్రెడిషన్ Extremely loyal to the traditions of ancestors. దాని పారంపర్యాలు చేయడానికి మీరు ఆసక్తి కలిగి ఉంది, రోషం ఉంది. My zeal for tradition for my ancestors. నేను మ్యారేజ్ చేశాను మా చర్చిలో. మన కుమారుడు భార్య భర్తలు రాలేదు, అది పని ఉండదు కాబట్టి. అంటే మ్యారేజ్ చేసినప్పుడు ఏం చేయలేదు, దండలేదు. ఏం చేయలేదు, ఇదంతా వేయడానికి బైబిల్ వాక్యం ఉందా? అది ఎక్కడి నుంచి వచ్చారు? మా విశ్వాసి దగ్గరికి వచ్చి, మా సంఘ పెద్దల దగ్గరికి వచ్చి, ఐదారు అన్ని చేసింది, మంగళసూత్రం కట్టలేదు, అది సూపర్ అయింది. చివరికి బైబిల్ కూడా మార్చుకోలేదు. లేదా ఈ పాస్టర్ గారు ఇది వేయలేదు, ఏది దండ వేయలేదని చెప్పుకున్నారట. అంటే మా విశ్వాసి అడిగారు, అనగా దండ వేయడానికి బైబిల్ వాక్యం ఉందా ఏదని అడిగినప్పుడు పారిపోయారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు దండ వేయడానికి? ఈ చచ్చిపోయిన వాడికి పువ్వులు వేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ? క్రైస్తవుడు దేవుడి వాక్యం ఉందా, బైబిల్ ఉందా? నీ ట్రెడిషన్ వరకు నీ ఆసక్తి కలిగిదా? దేవుడి వరకు ఆసక్తి కలిగి జీవిస్తున్నావా? పితరుల ఆచారం కనుక పౌలు గారు ఆసక్తి కలిగి రోషం కలిగి జీవించినట్టుగా మనం జీవించకూడదు. మనకు అది అర్థం తెలియదు కదా, బైబిల్ ఉంది కదా. అది వేరే పాటలు ఏం చెప్తున్నారండి. నేను సమాధి కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు నేను బైబిల్లో ఒక వాక్యం చదవండి అని చెప్పిన వెంటనే ఆయన ఏం చేశారు, ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయము పట్టుకొని, అది మట్టి నీ మట్టి అరే బాబు, ఇది చదవడానికి ఇది నోటిలోని చెప్పబడడానికి ఉన్న మాట. నేను చదవనప్పుడు మట్టిలోకి మట్టి కలిపి అది నేను చెప్పుకొని ఏం చేస్తున్నారు, చదవబడడానికి ఉన్న వాక్యం ఏంటంటే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15-16 వాక్యం. అది మన నిరీక్షణ కలిగిన మాట, పలికిన మాట. ఇది ఏదది? 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 15-16 వాక్యములు. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేయాలి. 13వ వాక్యం కదా, 15 ఆర్భాటంతో ప్రధాన ధూమ శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. పరలోకము నుండి దేవుడు ఏం చేస్తున్నారు? దిగి వచ్చేను. తర్వాత చనిపోయిన వారు ఇది చదివి వినిపించిన తర్వాత ఏం చెప్పాలి? నీ మట్టిలోనికి కలిసిపో, ఈ మాట పలకాలి. ఎప్పుడు ఏదో వాక్యం చదవాలని ఎవరో ఏదో చెప్పింది అదే పాటించుకొని రాకూడదండి. బైబిల్ వాక్యాన్ని సరిగా అర్థం తెలుసుకొని ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం. అదే పుస్తకం ఎక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో అదే మాట ఉంది. స్తోత్రం. ఇదంతా కాదండి దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన వాడి గురించి సమాధి అయినప్పుడు కూడి వచ్చిన వారికి నిరీక్షణ చెందినట్టుగా మాట పలకాలి. ఏది మాట? యేసయ్య వస్తాం, చచ్చిపోయిన వాడు లేపబడుతున్నారు. ట్రెడిషన్ అంటే పితరుల పారంపర్యాలు. దేవుని క్రైస్తవ సంఘ దేవుడు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవించిన దేవుడి బిడ్డలు మధ్యలో కూడా పారంపర్యాచారం. మీకు తెలుసో లేదంటే విజయనగరంలో ఒక సంఘం ఉంది, 7,000 విశ్వాసం ఉంది, పెద్ద సంఘం. అక్కడ కూడా ఎవరు కూడా చెవిలు కానీ చెయ్యలు కానీ ఈ బెంగాలు కానీ ఏది లేదు. మీకు అర్థమైందా?
నా సంఘ బిడ్డలు అక్కడికి ఒక అమ్మాయి వెళ్ళారు, అక్కడ కూతురు అక్కడే ఉన్నారు విజయనగరం. అక్కడికి వెళ్ళిన మా విశ్వాసం ఏమన్నాడు, దాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళారు. బల కార్యక్రమం ఇచ్చినప్పుడు అమ్మకి ఇవ్వలేదు. అమ్మ అక్కడ ఇది ఆయన తర్వాత అయ్యగారికి వెళ్ళి అడిగారు, అయ్యగారు ఎందుకు నాకు ఇవ్వలేదు, నేను కూడా మారు మనసు పొందారు, బాప్టిజం పొందారు, చర్చికి వెళ్తున్నారని నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అమ్మ మనం ఇక్కడ ఉన్నవాడికి ఈ అలంకారం ధరించుకున్న వాడికి ఏమివ్వడు, ఆంధ్రలో అటువంటి చర్చ్ ఉంటానని చెప్పినప్పుడు నాకు ఏమైంది, ఎంత సంతోషం కలిగిందంట నీకు తెలుసా. మా ఊర్లు కూడా అలాగండి, మా ఊర్లో ఎవరు పొట్టయ్యరు అని గోరిక పట్టరు, స్తోత్రము ఇలాంటి డెకరేషన్ ఏం చేయలేని సంఘం అండి. దేవునికి అంటే నేను చెప్పిన మాట ఏంటండి, ఈ ట్రెడిషన్స్ కొరకు మనం ఏం చేయాలి, ఆసక్తి ఉంటాం, పారంపర్య ఆచారాలు స్తోత్రం. అది ఇప్పుడు కూడా కొందరికి పట్టుకొని క్రైస్తవుల మధ్యలో తిరుగుతున్నది నాది విన్నప్పుడు నాకు చాలా వేదన కలుగుతున్నారు. కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారు, బాప్టిజం పొందారు, మానమనిషి పొందారు, అన్ని చేసి పొందిన వాడు అక్కడికి వెళ్ళినప్పుడు కాళ్ళు ఏం చేశారండి, కాళ్ళు తాడు కట్టారు. ఏ తాడు? నల్లతాడు. ఎందుకు కట్టారని అడిగినప్పుడు అది అక్కడికి వెళ్ళి తీసుకొని ఎందుకు కట్టినాడు, దేవుడు నీ లోపల ఉన్నప్పుడు నీకు తాడు అవసరమా? లోకంలో ఉన్నవాడు కంటే నీ రోజులు ఉన్నవాడు గొప్పవాడు. నీ రోజులు ఉన్నప్పుడు నీ తాడు అవసరమా? ఎందుకు తాడు కాలు పిల్లలు కాలు మీద తాడు దృష్టి పడకుండా పొట్టు ఇక్కడ తిన్నాక ఎప్పుడు పొట్టు చేయాలి. పితృల పారంపర్య ఆచారం అది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎప్పుడైనా బైబిల్ చదివి నేర్చుకున్నావా? బైబిల్ తెలియని బిడ్డలు వాడికి పని చేయను. కొన్ని విషయాలు చూసినప్పుడు నాకు చాలా కోపం వస్తున్నారు సోదరుడు. ఎందుకంటే అన్ని నేను మరుగుతున్నాను, ఏం చెప్పలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. మా సంఘ బిడ్డలు ఒక వీటికి వెళ్ళినప్పుడు బోధన అన్నం పట్టుకొని అప్పుడన్నా తింటారు. అడిగి అన్నం తీసుకొని ఏం చేసిన కొంత ప్రార్థన చేయాలి. నాకు ఎప్పుడు కొట్టాలి, ముద్దు కొట్టాలి, దేవుడికి ముద్దెత్తి కూడా అంటున్నారు. ప్రార్థన చేసిన తర్వాత లైట్ చేసిన తర్వాత లైట్ దెబ్బ కింద పడిపోతాయి. ఇతనికి ఎక్కడి నుంచి వచ్చారండి? యేసయ్య మమ్మల్ని అది నుండి పృథులు పారంపర్యం నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు, ఏర్పరిచారు. అదే మొదటి పీతరు 15-16 వాక్యం అది ఉంది. ఒకసారి కూడా చదవండి. మొదటి పీతరు 16 వాక్యం కదా, 1:16. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని పితృల పారంపర్య ఆచారం పట్టుకున్నారంటే ఇప్పుడు వరకు నీకు విమోచన కలగలేదు. ఇప్పుడు వరకు పితృ పారంపర్య ఆచారం నుంచి విమోచన కలగలేదు వాళ్ళకి. కదా వాక్యం 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచన పడితిరని మీరు ఎరుగదా? ఎక్కడ నుండి? ఆచారం నుండి నేను దేవుడు ఏం చేశాడు? గొర్రె పిల్ల రక్తం వల్ల యేసయ్య మరణం వలన విడిపించారు. పృథులు పారంపర్యం నుండి ఇప్పుడు కూడా కొందరికి అదే ఆసక్తి. ఏది?
పితృల పారంపర్య ఆచారం. స్తోత్రం అన్ని ఆచారాలు అన్నీ ఉందండి. అది మొత్తం చెప్తే ఆత్మశుద్ధి లేక ఇవన్నీ చెప్తాయంటే మీరందరూ మనసు బాధపడతారు. అందుకే ఏం చెప్పలేదండి దేవునికి స్తోత్రం. కొన్ని ఆధారాలు ఉంది కదా. మ్యారేజ్ జరిగిన తర్వాత మొదలు మీరు అక్షంతలు అనుకుంటున్నాను ఏది బియ్యం అక్కడ బియ్యం అందరూ తల మీద వేయడా నోట్లు పట్టున్నారు. కొందరు చచ్చిపోయినప్పుడు నోట్లు కూడా పడుతున్నారు. దేవుని బేట కొందరు అక్షంతరానికి బదులుగా ఏమైనా పువ్వులు వేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని నాకు తెలియదండి. ప్లాస్టిక్ బోర్లు వేస్తున్నారు, ప్లాస్టిక్ బోర్డు అవుతున్నారు. నీకు వేరే పనిపాటు లేదా? మనం ఏం చేసిన కానీ పౌలు గారు చెప్పింది తిన్న కానీ ఏం చేసిన క్రీస్తును మహిమ కలిగినట్టు నీ ప్రార్థన, నీ మ్యారేజ్, నీ ఇంటిలో ఏ ఫంక్షన్ జరిగితే అది ఎవరికి మహిమ కలిగినట్టుగా ఉండాలి, దేవునికి మహిమ కలిగినట్టుగా చెయ్యాలి. పితృ పారంపర్య ఆచారాలు పితృ పారంపర్యంలో ఆచారాలు విడిచిపెట్టే అటువంటి ఆసక్తి మనకు అవసరం లేని పని. అది దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘమాలుగా మారిపోయింది. పోనండి నేను అక్కడ నిలబడితే చాలదు. దేవునికి స్తోత్రం. మొదటి లోనికి రండి. 13 వాక్యం చదివి మీరు మంచి విషయముల ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినాను మీరు ధన్యులే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముందుకు చెప్పారు ఆసక్తి కలిగి ఉన్నారు. మంచి విషయం ఉంది. ఆసక్తి కలిగి ఉంటే నీకు కీడు చెయ్యిన వాడు ఎవడని ప్రశ్న అడిగిన తర్వాత చెప్పుతున్నారు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి చేసి మంచితనం చేసి నీతి చేసి శ్రమ వస్తే నీ ధన్యుడు. దేవునికి ఇది ఎవరు చెప్పినది? యేసయ్య చెప్పిన మాట ఇది. అవును కదా. మత్తయి సువార్తలో ఉంది కదా 5 అధ్యాయం 10 వాక్యం కదా మత్తయి సువార్త. నీతి నిమిత్తము ఏం చేయాలి? హింసింపబడిన వాడు ధన్యుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తమున్న బోధ, నీతి నిమిత్తమున్న బోధలు మనం చేసినప్పుడు మీరు ధన్యుడు. అక్కడ మిమ్మల్ని ఏం చేశాడు? అందరూ హింసించారు. అవును కదా. నీతి అనుసరించి నడిచినప్పుడు అన్ని మోసం చేసి తిరిగిన కనుక ఈ తాగుబోతుకి తాగకుండా ఎలాంటి తాగదని మనం చెప్తే ఎవరైనా చెప్తారా? బోర్డు మంది చెప్పరు. అక్కడ తాగుతారు, పట్టించుకోరు అసలు. అది మారు మనిషి పోతే చర్చలు వచ్చిన అనుకో అప్పుడు అందరూ క్రైస్తవుడు అయింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి మన కులం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి బోర్డు మంది ఏమవుతుంది అడిగి బాగుపడిపోతే అడుగుతారు. బాగుపడలేకపోతే తాగుబోతుగా తిన్నాడు ఎవరు పట్టించుకోడు. ఆ కాలం గట్టి కడ పడుకున్నా ఎవరు అడగరు. ఎక్కడ పడిపోయినా కానీ ఎవరు అడగరు. ప్రశ్న చర్చికి వచ్చిన ప్రార్థనకి వచ్చిన అనుకో అందరు అడిగేస్తారు. అందరు తిట్టడం అడగడం ప్రారంభిస్తుంది. నీతి బోధ చెయ్యండి. మనం ఎందుకంటే నీతి భక్తుడుగా దేవుడు మనం తీర్చేది ఎలాగా? విశ్వాసం వలన రోమపత్రిక 5:1 విశ్వాసం వలన మనం నీతి మందుడుగా మార్చబడింది అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. హల్లెలూయా. మనం నీతి మందుడుగా మారింది విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి నీతి మందుడుగా మార్చబడిన దేవుడి బిడ్డలు ప్రధాన జీవితమును నీతి చెయ్యాలి. అలాగే కనపడి నీతి చేయను వాడిందా ఇంకా నువ్వు నీతి చేయను కాక నీతి చేసిన మాత్రం చాలు. ఇంకేం చేయాలి? ఇంకా నీతి చేయాలి. మాటలు నీ ప్రవర్తనలు ఇచ్చుకొచ్చు విషయములు ఏముండాలి? నీతి మంత్రులుగా మారింది. మళ్ళీ మీ ఏం చేయాలి? నీతి మంత్రులుగా మారింది ఇంకా నీతి చేయలేకపోతున్నాం ప్రోగ్రాలుగా కాదు. నీతి మంత్రులుగా మారిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కువ నీతి మంత్రులుగా మార్చు. అధికంగా నీతి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అతను ఏం లేదు, నీతి లేదు, నీతి లేదు, అధిక నీతి లేదు, నీతి మాత్రం ఉంది. స్తోత్రం. నీతి మంత్రుల పేరు చైన మద్యం కీడు పేరు నీతిమంతుడు. చేయనమని అనీతి క్రియలే కెలికిన వారు కొందరు కెలికిన వారు అర్థమైందండి. నీతి చేస్తున్నప్పుడు అనీతి చేయడానికి కెలుకుతారు.
కలుగుతుంది. అలాగే చేయొచ్చా? అలాగే మాట్లాడచ్చా? అలాగే అనొచ్చా? నేను ఎలాగనొచ్చు? నీ చెప్పండి, నీది ఎవరి నీది చెయ్యండి దేవుడు బిడ్డలుగా. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేయలేదు. ఇది రెండు భాగం ఉన్నది. ఒకటి ఈ నీతి విషయంలో అండి, ఒకటి దేవుని నీతి నిమిత్తమున్న బోధ. రెండవదే మత్తయి సువార్త 5:11 ఒకసారి కూడా చదవండి. క్రీస్తు నిమిత్తమున్న శ్రమ. అవును కదా, అలాగే కదా. ఒకటి నీతి బోధ, నీతి నిమిత్తమే చేయాలి, శ్రమ పడాలి అని నీతి బోధించి చేసి నీ క్రీస్తును నామ నిమిత్తము నీకేం కలుగుతుంది? స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు నీతి చెప్పినప్పుడు చెప్పుకొని తిరిగి ఒకటి. రెండవది మన క్రీస్తును నామ నిమిత్తం మనకేం కలుగుతుంది? శ్రమ కలుగుతున్నది దేవుడు. అందుకని సంఘ బిడ్డలకి నీతి చెయ్యాలి, చేసుకొని తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చెప్పాలి కథకుడు ప్రే చేయలేదు, నీతి చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇంకేంటంటే దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం చూడడం వాక్యం కూడా ఏంటంటే మొదటి పీతరు నిర్గమకాండము, సంఖ్యాకాండం, నిర్గమకాండం 1:8 నుండి చదవండి. 8 నుండి. అప్పుడు యోసేపును ఎరుగని రాజు ఐగుప్తుని ఏల ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. ఇక్కడ మీరు చూడండి, అక్కడ కిందకి చదివిన వచ్చినప్పుడు 14 వరకు చదివినప్పుడు అక్కడే శారీరకంగా వారికి ఏం చేశారు? శ్రమ కలిగింది. శ్రమ శారీరకంగా శ్రమ పెట్టేది ఎవరు? ఐగుప్తు దేశంలో రాజుడు శారీరంగా వారికి శ్రమ పెట్టారు. స్వాతంత్రం కలిగింది. నీటి చేసినప్పుడు మనకు శారీరకంగా కొందరు ఏం చేస్తున్నారు? శ్రమ పెట్టుతుంది. రెండవది మానసికంగా మనకేం చేస్తుంది? శ్రమ పెట్టుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అవునా లేదా? అదే చూడండి, నిర్గమకాండము 6:9 చూడండి. నిర్గమకాండము 6:9. మోసే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి మనోవ్యాకులను బట్టి అంటే మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసిస్తున్నారు. నీతి నెరవేర్చినప్పుడు, నీతి చెప్పుకొని న్యాయంగా జీవించినప్పుడు, న్యాయం ప్రవర్తించినప్పుడు, న్యాయం పలికినప్పుడు మనకు శారీరకంగా ఏం చేస్తారు? శారీరకంగా హింసించారు. మగ పిల్లలందరికీ శారీరంగా అలాగే చేస్తే నొంగిపోతానని అనుకున్నారు కొందరు, అలాగే అనుకున్నారు. మానసికంగా ఏం చేశారు? శారీరకంగా ఎలాగ ఆ రాజు అలాగే చేశారు. ఈ రాజు ఎలాగ కాదు, నీ ఇంటిలో నిన్ను ఏం చేస్తున్నారు? ఇరికిస్తూ ఉంటాడు. ఇరికిస్తారు. ఏది ఎలాగ? మానసికంగా, నీ శారీరంగా నేనే అందరి బట్ట నీ ఏదైనా కరెక్ట్గా చేసినట్టు నేను పిలువరు, నీతో మాట్లాడరు. ఇది కదా శారీరంగా చేయడం. మానసికంగా ఏం చేయడం? అన్నింటి నుండి నిన్ను దూరం చేయడం. దేవునికి స్తోత్రం కలిగింది. ఇవన్నీ నాకు జరిగిందండి, అందుకే నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా తోడుగా ఉన్నవాడి తోడు నుండి చిన్న సమస్య వచ్చేది. చిన్న సమస్యలు అంటే నాకు ఈ గొడవలు ఆడినది నాకు ఇష్టం లేదు. అది మా ఇంటిలో కానీ ఎక్కడ కానీ అలాగే జరగదు. చేయడానికి నాకు ఇష్టం లేదు. అంటే ఈ పాస్టర్ల మధ్యలో ఏదో చిన్న చిన్న పొరపాటు ఉంది. ఆడవారు గారు ఏం చేస్తున్నారు? మీటింగ్కి వస్తే ఏం చేస్తున్నారు? ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది నాకు చూసి నేను వారి దగ్గర నుంచి దూరంగా పోయాను. నేను ఒంటరిగా నిలబడింది. ఒంటరిగా నిలబడినప్పుడు అప్పుడు ఆడ అనుకున్నారు, నేను ఆడుతూ విడిచిపెట్టి వెళ్ళిపోతే బ్రతుకను అని చచ్చిపోతాను. అంటే నా ఇంటికి వచ్చినప్పుడు అలాగంటే ఆ బాక్స్ అని ఉంచినట్టుగా సన్సైడ్ ఉంది. సన్సైడ్ ఉన్నప్పుడు అక్కడ పెద్ద తాడు ఉంది. పెద్ద తాడు
నా ఫ్రెండ్ అక్కడికి వచ్చి నాకు చెప్తున్నారు, ఆ తాడే అక్కడ ఉంచండి పనికి వస్తుందట. ఆ తాడు అక్కడ ఉంచండి పనికి వస్తుందండి. నా భార్యకి వెంటనే అది వెలిగింది. నేనే ఆ మాటకి ఏం చేయలేదు, పట్టించలేదు. భార్య నాకు అడుగుతుంది, ఏంటి ఆడ చెప్పిన నీకు అర్థమైందా అని. ఈ ఆడపిల్లలు భార్యలు కొందరు మంచి పిల్లలు ఉంటారు, ఆడికి వెంటనే ఇలాంటి విషయం ఆడికి బుర్రగిస్తుంది. ఆడికి చెప్పినకి అర్థం నీకు అర్థమైంది ఏంటమ్మా అంటాడు. కానీ అప్పుడు చెప్పారు, తాడకలో ఉంచమని చెప్పిన కారణం అంటే నీకు అవసరం వస్తుంది, నీ ఊరి వచ్చి చచ్చిపోవాలంట. హలో, ఎంత ఘోరమైన మాట. దేవుని బిడ్డలే పాస్టర్, దేవుని పాస్టర్ అలాంటి మాట్లాడతా. నిన్నే నన్ను విడిచిపెట్టారు, విడిచిపెట్టిపోయిన ఏంటి అయింది? నేనేం చేస్తున్నాడు? శారీరకంగా హింసించడానికి ప్రారంభించాడు. సోదరు కలిగిన దేవుడు నా పక్షం ఉంది కాబట్టి నాకేం జరగలేదు. చెప్పిన మాట ఏమనకంటే, నీతి చేసినప్పుడు శారీరకంగా మానసికంగా నీకేమవుతుంది? శ్రమ కలుగుతుంది. సోదరు కలిగిన క్రైస్తవుడిగా జీవించినప్పుడు నీతి నెరవేర్చేది. మానసికంగా శారీరకంగా నిన్ను శ్రమ పట్టినప్పుడు నిరాశ పడకూడదు. అలాగ చేశారు. మానసికంగా శారీరకంగా ఏసైకే చేశారు. అవునా? దెబ్బలతో ఏసైకి కొట్టారు కదా. కొట్టిన తర్వాత మానసికంగా నీ ఎవరు కొడుకు కాదు 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 వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడు స్తోత్రం అలాగే చెప్పారు. మానసికంగా శారీరకంగా కొట్టిన పర్లేదండి. ఇలాగని నీకు చెప్తున్నాను, ఒక అమ్మకి నీ వేరొక అమ్మతో వేరొక పురుషులతో సంబంధం ఉంటుంది చెప్తే ఆడ హృదయం ఎలాగా గాయపరచను తెలుసా? ఆ మాట చచ్చిపోయిన వరకు ఏం చేయను, మర్చిపోవాలి. అది మానసికంగా చెయ్యినా బాధే. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే, దేవుడి సంఘమా, దేవునికి స్తోత్రం. నీది నిమిత్తము నీ శ్రమ పడితే నీ ధన్యుడు. దేవునికి స్తోత్రం. అది పీతరికి ఎలాగ తెలుసంటే, యేసయ్య చెప్పిన మాట పీతరు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని సంఘ బిడ్డలు నీతి చెయ్యండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాట మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. రెండు కార్యం అక్కడ ఇది నీ చేసి ఉంటే వారి బెదిరింపుకి నీ ఏం చేయకూడదు, భయపడకూడదు. ఒకటి భయపడకూడదు, రెండు కలవరపడకూడదు. హల్లెలూయా. ఎందుకు? నీతి చెప్పి తిరిగినప్పుడు నిన్ను మానసికంగా శారీరకంగా శ్రమ పట్టినప్పుడు నీ భయపడకూడదు, కలవరపడకూడదండి. ఈ రెండు మాటలు బట్టి దేవునికి స్తోత్రం. నిన్ను బాధపట్టిన వాడి గురించి, మానసిక శారీరక శ్రమ పడ్డ గురించి నీ భయపడకూడదు. ఎందుకు? ఆ పరిహారం వాక్యం చూడండి. ఎందుకు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ కూర్చి మిమ్మల్ని హేతు పరిహారం వాక్యం తెలుగులో 17 వాక్యం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. కలిసి ఉంది గారు, కలిసి చదవండి. 15 నుంచి కలిసి ఉంది. కలిసి చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. క్రీస్తు ఎక్కడ ఉంది? ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ అంటే గుడి లోపలికి విగ్రహం ప్రతిష్ఠించినట్టుగా అది మానసికంగా శారీరకంగా నిన్ను హింసించినప్పుడు నీ భయపడకూడదు. యేసయ్యని హృదయంలో ప్రతిష్ఠించు. యేసయ్య ఉండడానికి ఏం చెయ్యదు.
స్తోత్రం కలిగి ఈ వారందరూ తాత్కాలికం. యేసయ్య శాశ్వతం. ఈ భయపట్టిన వాడు ఎన్నో రోజులు ఉన్నారు, శాశ్వతం కాదు, కొన్ని రోజుల వరకు. కానీ యేసయ్య శాశ్వతమైన దేవుడు ఉన్నట్టుగా ఆ దేవుడికి నీ హృదయం ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. స్తోత్రం కలిగి అదే ప్రతిష్ఠించిన వాడు భయపడదు, రెండు కలవరపడదు. దేవుడికి స్తోత్రం. ఏసై లేని అనుకో, మానసికంగా శారీరకంగా భయపడిపోతాం, కృంగిపోతాం, ఇంకే దిక్కు లేదనుకో అంటారు. నా బాబాయ్ ఎప్పుడు అత్తగారు చాలా నన్ను శ్రమ పడుతున్నారు. నేను చెప్పిన సోదరు, నేను చెప్పిన నో ప్రాబ్లం, మీరు రెండు ఇంటికి ఉన్నారు కదా, అందుకని ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కదా శ్రమ పడుతున్నారు. నీ ఇంటికి వచ్చి ఏం చేయదు, స్తోత్రం. అమ్మాయి విశ్వాసే ఈ గోడలు కూడా శాడిజం అంటారు. శాడిజం అవతల ఉన్నోడికి వేదన కలిగి వీడికి సుఖం. శాడిజం అంటారు. సంతోషం. కోడలికి రెండు మాట అంటే 10,000 దొరికినట్టుగా సంతోషం. బయట వాళ్ళకి ఏమైనా చెప్పలేరు కదా మరి. దవడపల్లి పోటీ ఆడడానికి పోరండి. చెప్పుకున్నాడు ఒకటి భయపడకూడదు, కలవరపడకూడదు. భయపడకూడదు. భయం ఉన్నవాడు అంటే జీవితంలో ఎప్పుడు కూడా ముందుకెళ్ళ. ఎన్ని చూసినా కానీ ఆవిడ డౌటే. భయం ఏమవుతుంది? బతికితే క్రీస్తు కొరకు, చావితే భయము నీలోని నుండి వెళ్ళబడ్డది. ఈ క్రైస్తవ జీవితంలో అందరికీ కంటే ఎక్కువ ఆడవాడికే భయం. సత్యం, నిజం. పాట పాడతారు, భయపడకు ఏదైనా విషయం వచ్చిన అనుకో బీపీ పెరిగిపోతుంది. అప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పిన నాకు చాలా సంతోషం. ఆడవాడికి అంటే ఒక విషయం ఏంటంటే చావుతే చావుని ఏదైనా జరిగితే జరిగినగాక చేయని వాడు అనేవాడు. ఏసయ్య చచ్చిపోయిన సమాధిలోకి వెళ్ళడానికి నేను ఏసయ్యతో చచ్చిపోతానని చెప్పిన పీతలు రాలేదు. పీతలు లేదు, ఎవరు లేదు. అందరూ లేచి ఎవరే లేదు. ఈ ప్రేమ మరణ కంటే బలము ఉన్నదని ఈ పుస్తకంలో రాసిన పరమగీతలో రాయబడి. అందుకని ఆడపిల్లలే అంటే వస్తాడని చెప్తే అడిగాను, ఎవరు చెప్పారు కానీ నేను ఈ ఆడపిల్లలు అమ్మ నాన్నకి ఒక సెకండ్ ఏం చేసిన మర్చిపో. మొన్న నిన్న చూసిన కుర్రాడికి చూసిన వెనకలు ఏమవుతుంది, వెళ్ళిపోతారు ఇంటి నుంచి. అమ్మ నేను పెంచి పెరిగి పెద్ద చేసేది. కానీ నిన్న మొన్న చూసిన కుర్రాడు కన్ను కొట్టినప్పుడు ఆడతోడు వెళ్ళిపోతుంది. నేను నీ దగ్గరికి రాను, ఎందుకంటే ఆడితో ఏదో మాట చెప్పిన ఆ మాట ఏం చేస్తున్నారు, గట్టిగా పట్టుకున్నారు. నేను చెప్పిన అలాగే చెయ్యాలని నేను చెప్పలేదు, చెయ్యకూడదు. స్తోత్రం కలిగిన యేసయ్య తోడుగా ఎక్కువ మందులు పురుషుల కంటే ఈ కాలంలో సంఘములు కూడా చూడండి, ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళ సంఖ్య మగవాడి సంఖ్య ఏమవుతుంది అని అందరూ అనుకుని ఆడవాళ్ళు రాలేదు. ఆడవాళ్ళు వస్తారు, మగవాడు రాలేదు. ఒక పాస్టర్లో వచ్చి వాక్యం చెప్పిన నాకు చాలా బాధ కలిగింది. ఆడి స్టోరీ ఎందుకు తెలియదు, ఆడికి కొత్త పాస్టర్, అందుకని ఆడికి తెలియదు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది భయం అనేది అంటే సహోదరులకే ఎక్కువ. పాత్రలు కొట్టుండి దెయ్యానికి వెళ్ళగొట్టారండి. ములుగులు దెయ్యపడి తల్లి నుండి అంటే 8 గంటల నుండి స్టార్ట్ ప్రార్థన చేసినందుకు 10 గంటల 4 వరకు. అప్పుడు నాకు నిద్ర వచ్చిందండి. అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. 4 వరకు
8 గంటల నుండి 4 వరకు ఆ దెయ్యం కోసం ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోయి ఆ చివరికి నేను అజిత్ ఉన్నాను. నిద్ర వచ్చింది. నేను చెప్పానమ్మా మీరు చేయాలి, రాయుడికి తీసుకుని రండి, నేను వెళ్ళిపోతాను, మీరు రాయుడికి తీసుకుని రండి అని చెప్పుకొని ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు నాతో ఒక పాస్టర్ వచ్చింది. ఆ పాస్టర్ చెప్పారు, అయ్యా రోడ్ ఇది అక్కడ ఎక్కడ ఉంది అంటే ఆ రోడ్ అది అటు రోడ్డు ఇది ఊరు వెళ్ళిపోవడం చెప్పండి. చచ్చిన వారి వెళ్తారు నీ ఏం చెప్పినా కానీ నన్ను అక్కడ వదిలి ఆయన నన్ను అక్కడ తీసుకొని అక్కడే వదిలే. అలాగే నేను చెప్పాను, సమయం లేదా నైనా అని చెప్పుకొని నేను అతనికి వేరే దిగు పెట్టి వెళ్ళిపోయాను. ఎంత భయంకర భయం. దెయ్యం తిరిగి వచ్చేద్దని భయపడ్డా. దెయ్యం తిరిగి వస్తాను భయం. హలో అలా అయితే నేను అన్ని దెయ్యానికి ప్రార్థన చేసి ఉంటుంది ఆడి నా దగ్గరికి వస్తాను, వెనక రావాలి. మేమే కదా ఎక్కువ భయపడాలి. చెప్పిన విశ్వాసులకి ఇప్పుడు భయం ఎక్కువ. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఏదో జరగాలంటే జరుగుతుంది. భర్త గురించి కొంచెం పెట్టచ్చు, రేపటి గురించి ఏమవుతుంది, ఏం తిండు ఏడు నా పరిస్థితి గురించి. అమ్మా నీ భయపడకూడదు, నీ క్రీస్తుని నీ హృదయం చేయాలి. క్రీస్తు లోపల వస్తే భయం ఏమవుతుంది, దూరం అయిపోతుంది. ఈ భయం గురించి బైబిల్ ఏం చెప్తున్నారు చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. స్వచ్ఛమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. బైబిల్కి ఇది ఉంది, దండన ఉంది. దొరికిన వాడు ఉంటే చూడండి 4వ అధ్యాయంలో 10 వచనమా ఒకసారి కూడా భయం గురించి ఎక్కడ బైబిల్ ఉంది 4వ అధ్యాయంలో. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయం ఏమంటే దండనతో కూడినది. భయం ఉన్నవాడికి ఏముంది, దండన. దండన దండనే అంటే బికాస్ ఫియర్ ఇన్వాల్వ్స్. నీలోని భయం ఉంటే నీ ఎప్పుడు ఏమవుతున్నారు, దండన పొందుతామని. దండన పొందుకొని ఉంటాం. భయం ఉన్న వాడికి హృదయం ఎప్పుడు ఏముంది, పనిష్మెంట్, దండన ఉంది, పనిష్మెంట్ ఉంది. బికాస్ ఫియర్ ఇన్వాల్వ్స్ పనిష్మెంట్. ఎప్పుడు నిన్న దండన ఎంతంటే ఎప్పుడు నిన్ను బాధ పెట్టుకునే ఉంటాం. అది రాకుండా క్రీస్తునికి నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రతిష్ఠే భయం ఉండదు. నిన్ను బాధపడిన భయం నీలో నుండి తొలగిపోతుంది. కలవరపడకూడదు. అంటే పాత నిబంధన చెప్పిన కలవరపడని చూడండి మీరు. లేవియా గ్రంథం 26వ అధ్యాయము 36వ వాక్యం చెప్పండి. లేవియా గ్రంథం 26వ అధ్యాయము 36వ వాక్యం. ఆ కలవరపడిన గురించి మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెను. కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెను. కలవరపడిన వాడు ఆకు పడిన శబ్దం విని కూడా పారిపోయాడు. హలో, ఆకురాలిన శబ్దం వినినప్పుడు కలవరపడుతున్నారట. ఎంత భయంకరమైన కలవరపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా అదే వాక్యంలో ద్వితీయోపదేశ కాండములు చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 65 నుండి కిందకి చదవండి. 65, 66, 67 3 వాక్యాలు. ద్వితీయోపదేశ కాండం 28. ఆ జనులలో నీకు నెమ్మది కలుగదు, నీ
అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగచేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణ భయము కలిగి ఉండును. నీవు రేయింబగలు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కనని నమ్మకము నీకేమీ ఉండదు. చూడండి, కలవరపడుతున్నారు. చూడండి, పాత నిబంధనల కలవరపడుతున్నట్టుగా రాయబడి ఉంది. నెమ్మది ఉండదు. యువర్ లైఫ్ విల్ అరకాలికి విశ్రాంతి ఉండదు. అరకాలికి ఏం లేదు, విశ్రాంతి ఉండదు. తర్వాత హృదయ కంపములకు హృదయం ఏమవుతున్నారు, ఖమ్మంగా ఉంది. నేత్రములకు ఏం లేదు, మనోవేదన ఉంది. ఎప్పుడు ఏడిపోయి ట్రెంబలింగ్ హార్ట్, ఫాలింగ్ ఐస్, డిస్పేరింగ్ సోల్. కలవరపడుతున్నారు. దేవుని కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అలాగే కాదండి. హల్లెలూయా. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు యోహాను సువార్త 14 మొదటి వాక్యములు, యేసు ప్రభు తన శిష్యులను చూసి కలవరపడకూడదు, ఈ హృదయం ఏం చేయకూడదు. పాత నిబంధన హృదయం కలవరపడినప్పుడు కొత్త నిబంధన మనకు చెప్తున్నది ఏమనగంటే నీ మనసే చేయకూడదు, కలవరపడకూడదు. దేవుని సంగమా, పాత నిబంధన కలవరపడినప్పుడు కొత్త నిబంధన దేవుడి బిడ్డలకు దేవుడి సంగతిన మాట నీ మనసే చేయకూడదు. గొప్ప మాట. ఎందుకు కలవరపడకూడదని వాక్య 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అందుకే కలవరపడు. హల్లెలూయా. దేవుని యందు రెండవ మాట, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇంటిలో ఇల్లు ఉన్నదంట కాబట్టి నీ ఏం చేయకూడదు, కలవరపడకూడదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచండి. తండ్రి ఇంటిలో అనేక ఇల్లు, ఇది రెండు ఉందా పిన్ ఇంకేంటి కలవరపడి. హల్లెలూయా. తండ్రి ఇంట్లో మీకే స్థలం ఉంటే ఇంకేం ప్రాబ్లం. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు బిడ్డలారా మనం ఏం చేయకూడదు, ఏదో విషయం కొరకు ఏం చేయకూడదు, కలవరపడకూడదు. అతని మీద కలవరపడినప్పుడు మనసు, కన్ను, కాలు, హృదయం అన్ని ఏమవుతున్నాయి, కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అన్ని మనసు కలవరపడకూడదు అని యేసు ప్రభు చెప్పారు. ఈ రాత్రి నీ మనసు ఎలా ఉంది, భయపడుతున్నారా? నీ కలవరపడిన దేవుడు బిడ్డలారా ఉంటే ఈ రాత్రి నీ కలవరపడకూడదు. నీ ఏం చేయకూడదు, కలవరపడకూడదు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇంకా మనం కీర్తనలోనికి తిరిగి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిష్ఠించుట దాని నుంచి కంటిన్యూ చేయండి. 13 ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరే ధన్యులు. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇక్కడ చెప్పిన ఒక మాట, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు ఉన్నవాడు కలవరపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు కలిగిన వారు యోసేపుకి ఎక్కడ పెట్టారు, ఆడికి తీసుకొని అక్కడ జైలు పెట్టారు. ఎందుకు పెట్టారు? పోతిఫర్ భార్య చెయ్యలేని పని చేశారని చెప్పి జైలేశారు. జైలేసి ఆడు మానసికంగా ఏం చేశారు, సతాయించాడు. ఆడు మనసాక్షి లేదు. ఇక్కడ మనసాక్షి ఎటువంటి మనసాక్షి, ఆడు మనసాక్షి లేదు. యువర్ కన్సైన్స్ ఈస్ ఎంటైర్లీ క్లియర్. దేవుడు మనసాక్షి క్లియర్ ఉంటే లోకం మొత్తం నీకు ఎదురే అయితే నీ మనసాక్షి నీకు క్లియర్ ఉంది. మనసాక్షి క్లియర్ ఉంటే దేవుడితో నీకు సంబంధం, మంచి సంబంధం ఉంటుంది.
మనసాక్షి క్లియర్ లేదు అనుకో, దేవుడితో నీకు నో సంబంధం ఉండదు. దేవునితోనూ ఉండదు, దేవుని బిడ్డలతోనూ ఉండదు. సోదరుడు హల్లెలూయా. ప్రియులారా, నేను నీకు అడుగుతున్నాను అన్నమాట, నీ మనసాక్షి ఎలాగదు? మంచి మనసాక్షి నీకుందా? మనసాక్షి నీకు నేరం మోపితే దేవుడి సమక్షం నిలబడరు. మంచి మనసాక్షి అందరి సమక్షంలో యోసేపు నిలబడవచ్చు. ఎందుకు? మనసాక్షి క్లియర్ ఉంది కాబట్టి. అవును కదా, ముఖ్యమంత్రి గారు ఐగుప్తు దేశంలోకి మంత్రిగా వచ్చినప్పుడు ఈ అమ్మ కూడా అక్కడే వచ్చి ఫ్రెండ్ కూర్చున్నారు. రాయబడి లేదు, నేను అనుమానం ఎందుకంటే ఆడు భర్త అధికారిగా ఉంది కాబట్టి ఆమె కూడా వచ్చి అందరూ వచ్చిన సమక్షంలో ఈ అమ్మ కూడా వచ్చేది. కానీ మంచి మనసాక్షి కలిగిన అమ్మ, మంచి మనసాక్షి కలిగిన యోసేపుని చూసినప్పుడు అమ్మ తల తిరిగింది, నీరు తాగడానికి ఇష్టం పుట్టింది, చెమటలు వచ్చింది, బాధేసినప్పుడు కలిగి ఏం అవ్వలేదు, చెమట తగ్గలేదు. ఎందుకంటే ఇంకా నాకు ఏమి జరుగుతున్నారు భయం. యోసేపు నో భయం, ఎందుకంటే మనసాక్షి క్లియర్. నీ మనసాక్షి నీకు క్లియర్ గా ఉంటే నో ప్రాబ్లం. అందరు నీకు ఎదురుగా మాట్లాడచ్చు. ప్రతీకారం తీసుకో నువ్వు. యోసేపు ఏం ప్రతీకారం చేశారు? చేయడానికి అన్ని సమయం దొరికింది కదా. ఇద్దరు భర్తకి కూడా డ్యూటీ నుండి ఏం చేయొచ్చు, ఉద్యోగం నుంచి తీసేయచ్చు, రాజీనామా చేసి వెళ్ళిపోవడాన్ని చెప్పొచ్చు. కానీ యోసేపు చేయలేదు. ఈ రాత్రి సంగమా పేదలు గారు చెప్పుకుంటున్నారు, మంచి మనసాక్షి కలిగి దేవుడు కూడా జీవించాడు. మనసాక్షి అది భయంకరం. రెండవది దానియేలు. అవును కదా, దానియేలుకి ఎక్కడ పడేసారు వాళ్ళందరూ కలిసి? ఎందుకు పడేసి? వాడి మనసులో ఏముంది? మనసు క్లియర్ ఉందండి, మంచి మనసాక్షి ఉండాలి. వాళ్ళతో కలిసి ఒకే ఊర్లో సుఖంగా ఉండాలి. అందరు కలిసారు, ఆ దేశంలో ఉన్న మొత్తం కలిసి పెద్దలు కలిసి దానియేలుకి విరోధంగా మాట్లాడినప్పుడు దానియేలుని మనసాక్షి ఎలా ఉంది? నిర్మలమైన మనసును, మంచి మనసాక్షి కలిగిన దానియేలు సింహం ఇచ్చినప్పుడు సింహం కూడా మంచి మనసాక్షి చూపించింది. సింహం కూడా మంచి మనసాక్షి లేనివాడు పడిపోయినప్పుడు మనసాక్షి లేనివాడు కనుక చూపించాడు. సింహం కిందకి వచ్చిన మునుపు ఏం చేశాడు? ఎమక్కలు కూడా ఉండలేకుండా దానియేలు పడినప్పుడు ఏమంటారు? మంచి మనసాక్షి ఉంటే సెగులు గోడలు కానీ జైలు కానీ ఎక్కడ పడివేసిన కానీ మంచి మనసాక్షి ఉన్నవాడు ఎక్కడ నిలబడతారు. ఈ కాలంలో మనకు అటువంటి మనస్సాక్షి కలిగి జీవించాలి. లోకంలో పెద్ద కోర్టు ఎక్కడే ఉంటుంది మీకు తెలుసా? లోకంలో ఉన్న పెద్ద కోర్టు నీ హృదయం, మనసాక్షిలో. నీ మనసాక్షి పెద్ద సోదరు. మీ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇలా కూర్చున్నారు కదా, కూర్చున్నప్పుడు ఎన్నెన్ని ఆలోచన ఎదిగారం అయిన విషయం మొత్తం ఆయన మాట్లాడాలని ప్రారంభిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి వస్తుంది, ఇది మనసాక్షి, నీ మనసాక్షి వస్తుంది, నీతో పలికిస్తుంది. కాబట్టి పోయిన వారు నీ చేసిన కరెక్టా కాదా అని ఎవరైనా వచ్చిన అనుకో, మనసాక్షి మాట్లాడాలి. అందరికి అన్నట్లేదు. ప్రియులారా, మనసాక్షి మమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? వాదిస్తూ ఉంటారు. సోదరు పౌలు గారు చెప్పిన మాట సూపర్, అది నాకు కొంచెం నచ్చింది. అపోస్తల కార్యములో ఉండే మాట దేవుని పట్ల మనుషుల పట్ల మనసాక్షి. అపోస్తల కార్యము 24:16 వాక్యం చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనిషిని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటుంది. దేవుని ఎడల మరి 3 చోట్ల మనసాక్షి కరెక్ట్ గా ఉంటాయి. ఇలాగా నీ మన సొంత మనసాక్షి కరెక్ట్ గా ఉండదు. కొందరికి ఏం లేదు, ఆదమే నీ ఎక్కడ అని పిలిచినప్పుడు ఆదమే ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు? దేవుడు ఏడు తోటలు దిగి వచ్చి ఆదమే నీ ఎక్కడైనా అడిగినప్పుడు ఆదమే ఏం చెప్పారు? ఎందుకంటే చెట్టు నడకలు దాటుకుంటే పోవడానికి ఉన్న కారణం మనసాక్షి. దీని ముందుకు దేవుడితో తిరిగారు కదా, దేవుడితో నడిచారు కదా. ఎప్పుడు
ఎండ ఆరిపోయినప్పుడు దేవుడితోని ఆదము నడిచిన వాడు ఇప్పుడే దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు దిగి వచ్చారు? సాయాన వేళ ఎండ ఆరిపోయినప్పుడు. మంచి మాట దాకా ఆ బైబిల్ చిన్న చిన్న పదానికి పెద్ద అర్థం ఉంది. అవును కదా? ఎండ ఆగిపోయినప్పుడు. మీరు ఆదికాండం 18 చూడండి. ఆదికాండం 18 అదే మాట ఉంది చూడండి. ఒకటి ఆదికాండం 18 మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఎండే ఆరినప్పుడు. ఆ ఎండే ఆరినది ఆదికాండములు ఎండే ఆరిపోయింది రెండేనండి. ఆదికాండములు ఎండే ఆరి అంటే దేవుడు కోపము ఏమైంది? పాపం చేసిన మనిషిని విరోధంగా శిక్షింపకుండా ఆరిపోయినప్పుడు దేవుడు వచ్చారు. ఇక్కడ 18 అధ్యాయంలో ఎండి ఆరిపోయినప్పుడు వచ్చినట్టే అబ్రహాం జీవితంలో ఉన్నాయి. ఎండి ఆరిపోయింది. ఆశ లేదట. వయసు అయింది. ఇప్పుడు 99 సంవత్సరం పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను చెప్పుకున్న అర్థం ఏమనంటే అర్థమని ఎక్కడ పిలిచినప్పుడు ఆమె చెట్టు వెనకలు దాగుండిపోవడానికి కారణం మనసాటి వారికి ఏం చేశారు? తీర్పు తీర్చింది, బాధ పెట్టింది. నా చేసేదే విరోధంగా మొదటి నీ మనసు మనసాక్షి క్లియర్ ఉండాలి. సొంత జీవితంలో నీ మనసాక్షి నిన్ను ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. మనసాక్షి సొంతం. రెండవది దేవుడు ఎదుట నీ మనసాక్షి క్లియర్ గా ఉండాలి. మూడవది మనుషుల మధ్య ఏములుగా ఉండాలి, మనసాక్షి క్లియర్ గా ఉండాలి. సోదరం చెప్పాలి. హల్లెలూయా. యోసేపు మనసాక్షి క్లియర్ గా ఉండినట్టుగా, దానియేలు మనసాక్షి క్లియర్ ఉండినట్టుగా మనము దేవుడు ఎదుట మనిషిని ఎదుట మన జీవితంలో మంచి మనసాక్షితో మనం జీవిస్తే దేవునికి స్తోత్రం. మంచి మనసాక్షితో కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా. ఈ అడిగి రాజనప్పటికి అంత సమాధానం ఏం లేదు. నీతో అడిగిన వారికి అందరికి ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి. పరిశుద్ధాన్ని పొందడం ముందుకి ఈయనకి అలాంటి ఏటి లేదు. యేసయ్య పట్టుకోవడానికి వచ్చిన మహాయాజకుడు దాసుడికి ఏం చేశారు? మార్కస్ గారి చెవి నరికేశాడు, కత్తి తీసుకొని ఏం చేశారు? అందుకే పీతర్ గారు యేసయ్యకి ఏం చేశారు తెలియదని చెప్పలేదు. ఎందుకు? హడావిడిగా కత్తి తీసి నరికేశాడు. అది నరికారు కదా, ఈడ అక్కడ ఉంది, ఎక్కడ లేదు. దాసుడు ఉంది కదా, దాసుడి చెవి నరికారు కదా, దేవుడు బాగా చేశాడు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడ యేసయ్యకి పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గర ఎవరున్నారు? దాసుడు అక్కడ ఉంది, పని చేస్తున్నారు. అందుకే తెలియలేదని చెప్పారు. దొరికిపోతాడని తెలుసని చెప్పదు. అవునా, నీ కూడా నన్ను చెవి నరికారు, నిన్ను కూడా అవును పట్టాన్ని తెలుసుకొని ఆలయం చేశారు. నీ చెప్పి నాకు తెలియదు అని చెప్పలేదు. అమ్మ చెప్పారు. అవును, నీ తెలియలేదు చెప్పలేదు కాబట్టి నీ మాట మాత్రం ఆయనలాగే ఆయనలాగా ఉన్నారు. మరీ క్లియర్ గా పట్టుకుంది. ఒక విశ్వాసి ఈ ఎలక్షన్ సమయం ఆడ ఏం చేసిన ఇలాగ ప్రసంగిస్తున్నారు. నేను ప్రసంగించి మధ్యలో వచ్చిన అదే చెప్పాను. ఏంటాడు ఈయన లేదు, అప్పుడు అందరు కాదు దేవుడు బిడ్డలు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రసంగించినప్పుడు తెలియకుండా ఈడేం చేశారు? చెప్పారంటే అలాగే గీతంగా కూడా చెప్పిన మాటలు కరెక్ట్ గా తెలిసిపోయింది. అది
కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పీతరు గారికి శక్తి వచ్చింది. హల్లెలూయా. అది అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు పీతరు గారు చెప్పిన ప్రసంగం మీరు చూస్తే మీకు అర్థం అవుతున్నారు. వినండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5 నుండి కిందకి. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. 7 పెద్దలను శాస్త్రులను యాజకులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రుడును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తీరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఈ దుర్పురునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడి దేవుని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. కరెక్ట్ గా చెప్పినప్పుడు కూర్చున్న వాడు తలకి మీద రాయి, పెద్దలు అక్కడ కూర్చున్నారు, అధికారులు కూర్చున్నారు, శాస్త్రులు కూర్చున్నారు, మహాజాతకుడు ఇది కరెక్ట్ అర్థం అవుతున్నది. రాణి గురించి చెప్పినప్పుడు వారికి అర్థమైంది, రాయి వేరే ఎవరు కాదు, యేసు. కరెక్ట్ ఆడికి ప్రశ్నకి ఉత్తరం ఇచ్చేసాడు. కొందరు ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏమవుతున్నారు, అయినా ఆడు ఏం చెప్తున్నాడు, కోపపడి అటు ఇటు ఎందుకు కోపపడు, మనంగా కూర్చొని నిలబడి చెప్పడం కరెక్ట్. నిర్మల పీతరు అదే అడుగుతున్నా, కరెక్ట్ గా చెప్పండి. నేను అనగా చెప్పాలి, మీరు కూడా అలాగే చెప్పుడి అని చెప్పాలి. స్తోత్రం. ఏంటి చెప్తాడంటే, ఒక కుర్రడికి స్వస్థత చేశారు. ఏది నడవలేని కుర్రడికి వయసు 40 వయసు ఉంది. ఆ కుర్రడికి సంపూర్ణ స్వస్థపరిచినప్పుడు అందరూ వచ్చి అడిగేది తెలగా చేశారని, ఏ శక్తితో చేశారని అడిగినప్పుడు ఆయన చెప్పారు, యేసుక్రీస్తు శిలువలో మరణించిన వలన ఆ శక్తి మనలో ఉంది, ఆ శక్తి వలన ఇది అన్ని మనము చేశారని వారికి కరెక్ట్ గా చెప్పండి. ఇలాగ పీతరాయలు చెప్తుంది, ఎలాగ చెప్పమని చెప్పారండి. ఆ ప్రశ్న అడిగినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు చదవరు, హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను కోపపడకుండా తర్వాత భయముతో సమాధానం చెప్పు, ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి. ఎలా ఉండాలి? నేను ప్రశ్న అడిగినప్పుడు సిద్ధముగా ఉండాలి. ఒక అమ్మాయి ఈ కడపత్రి ఇచ్చినప్పుడు చెప్పి, అమ్మ కొన్ని ప్రశ్నలు బైబిల్ అడిగారు, నీతోనే అడిగాను అడిగినప్పుడు, లేదండి నా పాస్టర్ గారు అలా చెప్పలేదని చెప్పుకొని కడపత్రికలు ఇచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదని మా పాస్టర్ గారు చెప్పడానికి నేను మాట్లాడాను. కడపత్రి ఎందుకు ఇచ్చారు? కడపత్రి ఇచ్చినప్పుడు, అమ్మా బైబిల్ కంటే ముక్క నాకు ప్రశ్న ఉంది అడుగుతావా అన్నారు. లేదు నీతో మాట్లాడకూడదని చెప్పి నా పాస్టర్ గారు చెప్పారని చెప్పి పాస్టర్ గారు చెప్పేసి పంపిస్తారా? చెప్పడానికి తెలియదు, భయం ఉండి నిలబడి ప్రశ్న ఏదని తెలిసినట్టుగా తెలియరాదని చెప్తే మనం స్థానంగా వెళ్ళిపోతాం. ఏంటి బాబు నాకు తెలియదు బాబు అని చెప్పుకొని మనం వెళ్ళిపోతారు. ఏడవుతుంది, ఏమవుతుంది? ప్రశ్న అడిగినప్పుడు మెల్లగా నెమ్మదిగా ఏం చేయాలి? పీతర్ గారు నెమ్మదిగా నిలబడి కరెక్ట్ గా జవాబు ఇస్తారు. మనం కూడా యేసయ్య గురించి ప్రశ్న అడిగిన వాడికి భయముతో సమాధానంతో ఏం చేయాలి? మీ దేవుడు అలాగే చేశారు కదా, ఎందుకు నీకు అడిగినప్పుడు ఆ దేవుడి గురించి కొందరు అలాగే చెప్తున్నారు. అంటే ఆయన ప్రశ్నించినప్పుడు ప్రశ్నించిన వాడి దేవుడి గురించి అడిగేస్తున్నాడు. ఆ నోరు పనికి నాడు దేవత గురించి నీ దేవత గురించి అడిగినప్పుడు నీ దేవత గురించి, నా యేసయ్య మంచివాడు, నా యేసయ్య గొప్పవాడు చెప్పు. ఆయన ఎందుకు భయం? నీతో ప్రజలు అడిగిన వాడికి కరెక్ట్ జవాబు చెప్పండి.
నిరీక్షణ కలిగి మనమే చేయాలి, చెప్పాలి. దేవుని పీతరు చెప్పినట్టుగా మనం చెప్పండి. తర్వాత చదువు. తర్వాత ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చెప్పాలి. క్రీస్తుని నీ హృదయములు ప్రతిష్ఠించాలి. క్రీస్తుని నీ హృదయములు ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. నీ హృదయమైన కోవిలులు యేసయ్యకి ప్రతిష్ఠించి. ఆమేన్. నీ హృదయమైన కోవిలు ఎవరు ఉండాలి? యేసయ్యా నా హృదయం ఎప్పుడే తెరవబడింది, వస్తాడు వెళ్ళిపోండి. యేసయ్యా రావాలి, వెళ్ళిపోవాలి. అమ్మ ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా నా హృదయం నీ కోసం తెరవబడేది, ఎప్పుడో అప్పుడు నువ్వు వస్తాంటే వెళ్ళిపోండి. ఏం చేయకూడదు, నివసించకూడదు. అందరి హృదయం ఓపెన యేసయ్య కోసం. లేదు, హృదయం తెరవబడే ఉంది. యేసయ్యా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఉండకూడదు. ఆదివారం రండి, శనివారం వరకు మళ్ళీ రాకూడదు, మళ్ళీ ఆదివారమే రావాలి. హలో, ఎల్లప్పుడూ నీ హృదయంలో ఎవరు ఉండాలి? ప్రతిష్ఠించి అని పదానికి నాలుగు అర్థం ఉంది. అది నాకు చెప్తాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు మన హృదయంలో ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం. అది పీతలు చెప్తున్నారు, కానీ ఈయన ప్రతిష్ఠించలేదు. యేసయ్య నీ యేసయ్య తోడుగా ఉన్నవారని అడిగినప్పుడు 3 సార్లు ఏం చేశారు? తెలియదు ఒట్టేసుకున్నారు చెప్పాడు. మళ్ళీ ఆయనకి తెలిసింది, మళ్ళీ ఈయన ఒప్పుకుంటారు. ఎప్పుడు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో అదే యేసయ్య దగ్గరికి వచ్చి 3 సార్లు అడిగినప్పుడు మన్ని ఎరిగిన దేవుడా అని చెప్పారు. మన్ని ఎరిగిన దేవుడా. ఎప్పుడు యేసయ్య ఎరగలేదని చెప్పిన అదే నోరుతోని తెలుసు అని 3 సార్లు చెప్పేది. స్తోత్రం. ఆ దినం నుండి హృదయంలో యేసయ్యకి హృదయంలో ప్రతిష్ఠించారు. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు ఎప్పుడైనా జీవితం, మన జీవితం మనుషులు కదా, ఎప్పుడైనా అలాగే జరుగుతుంది. పీతలకు జరిగినట్టుగా మన జరుగుతుంది, మన జీవితం జరుగుతుంది. కానీ మళ్ళీ నీ ఏం చేయాలి? యేసయ్యకి నీ హృదయంలో ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. హృదయంలో 4 గది ఉంటున్నట్టుగా సైన్స్ చెప్తున్నారు. హృదయం అది నేను తెలియజేస్తానంటే, నేను ఈ సైకాలజిస్ట్ గురించి ఆడి చెప్పినప్పుడే నాకు అర్థమైంది. నేను అప్పుడు అనుకున్న ఒకే గది ఉన్నారంటే ఆ రోజు నాకు తెలిసింది హృదయానికి 4 ఛాంబర్లు, 4 గది ఉన్నారు. నాకు నీకు అందరికి ఉంది. 3 గది మాత్రం ఒక గది మాత్రం తాళం వేసి ఉంచారు. అది కూడా దేవుడు అడుగుతున్నారు ఈరోజు. గది ఇప్పుడు కూడా తెరవని పడలేని గది ఉంది. హలో, నేను నీకే చెప్తున్నాను. అర్థం కాలేదు. సొంత జీవితంలో కొన్ని గది ఏం చేశారు? మూత వేసింది. అది దేవునికి విప్పటి రాత్రి 3 గది దేవునికి ఇచ్చారు. 4వ గది ఉంది, అది యేసు నామములో తెరవబడిన గాక. ఆ గదికి పేరు మనం పెట్టొచ్చు సీక్రెట్ గది, రహస్య గది, ఎవరికి తెలియలేని గది. అది నీకు మాత్రం తెలిసిన గది, రహస్యం. అది యేసయ్య కోసం ఏం చేయాలి? తెరవాలి. అలాగైతే ఈ బైబిల్ వల్ల నీ హృదయం ఏంటండి? బైబిల్ వల్లే మన హృదయం అయిపోద్ది. బైబిల్ వల్ల అంటే అందరికి వచ్చి ఏం చేయొచ్చు? చదవచ్చు. అందరూ చదువుకొని వెళ్ళొచ్చు. ఎవరికి? నిన్ను. మన హృదయం తెరవబడి ఉంటే, మన హృదయం సరిగా తెరవబడి ఉంటే అందరూ వచ్చి నీ హృదయం ఏమవచ్చు? అచ్చ అలాంటి అవకాశం ఏమో. దానికి కూడా తెలియదు చదవడానికి. అందుకే కదా ఫోన్కి 4 లాక్. హలో, ఇప్పుడు అందరు సైలెంట్ అయిపోయింది. 4 గదికి ఓపెన్గా దేవుడికి ఇస్తే ఏమవుతుంది? అందరు వచ్చి చదువుకొని వెళ్తారు నీ హృదయాన్ని. దాచిపెట్టడం నాకేదో ఏం లేదండి. ఏడేది దాచిపెట్టడం? డబ్బా
అది నాకు అకౌంట్ నెంబర్ అడిగితే నేను ఇప్పుడు చూపుతాను, ఎంత డబ్బు ఉందో నేను చూపిస్తాను. అలాగే దమ్ము ఉందా నీకు? హల్లెలూయా. అందరి పాస్టర్కి నేను సవాల్ చేస్తున్నాను, నీ అకౌంట్ నెంబర్ చూపించండి, డబ్బు అంత ఉందని చూపించండి. తప్పరు, అది మాత్రం అడగండి. అది మాత్రం అడగదు, మాకు నో ప్రాబ్లం. ఒకడు అడిగారు, అది ఇప్పుడు నెట్లో ఉంది, చూపించారు, ఓపెన్ చేసి చూపించారు, ఎంత ఉంది అది చదివి ఎన్నంతమాట అడిగారు. అడిగినప్పుడు అమ్మ చదవండి 12,000, 65 రూపాయలు ఎంత ఉంది. ఇప్పుడు 12 కాదు, ఇప్పుడు 14,000 ఎంత ఉంది. ఏదో కొంచెం డబ్బులు పంపించారు నాకు. హలో, ఈ నా పిల్లలందరూ మొబైల్ తీసుకొని వచ్చి చూస్తున్నారండి. నీ మొబైల్ అందరికి ఇస్తావా? హల్లెలూయా. మనమందరూ సహోదరులు కాదా? మనమందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం కదా. నా ఫోన్ మీరు చూడొచ్చు, మీ ఫోన్ నేను చూడొచ్చు, మీ ఫోన్ నన్ను చూపించట్లేదు, నా ఫోన్ నాకేమో ఏం లేదండి చూపించడానికి. నాకేం రూపాయలు నిన్ను నీ దగ్గర కాదా నేను దాచిపెట్టదు, నా దేవుడి దగ్గర నేను ఏం చేయను. అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను దిగంబరి. నేను చిన్నప్పుడు నా అమ్మ దగ్గరికి ఎలా ఉండేది, ఏ బట్టలు లేకుండా నిలబడినట్టుగా అదే జోడి ఏసఐ దగ్గరికి వెళ్ళి అలాగా నిలబడుతుంది. అమ్మ దగ్గర ఎవరైనా సిగ్గుపడుతుందా? ఎందుకు? మొత్తం చూసిన వాడు అమ్మ, నేను మొత్తం ఎరిగిన వాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దాచిపట్టకూడదు. దేవుని సన్నిధిని నీకు కావాలి. అది లేకపోతే ఆత్మీయ జీవితం బాగుంటుంది. కొందరు ఆత్మీయ జీవితం ఆత్మీయంగా ఎదగలేదు. కారణం ఏమంటే 3 గది దేవునికి ఇచ్చారు, 1 గది నీ ఏం చేసి తాళం పట్టుకొని తిరుగుతున్నారు. అది ఓపెన్ చేయండి. ఆ దాచిపెట్టు గదిలో ఏది ఏంటి దాచిపెట్టారు? కొందరు చెప్పిన మాట, కొందరు చెప్పిన ఆ పలికిన మాట ఇప్పుడు కూడా మనసులుంటి పగలాగా పెట్టుకున్నారు. అది చూసినప్పుడు అదే బయటికి స్పందనగా బయటకు వస్తుంది. ఆడు నాకు అలా చేశాడు, వాడు నాకు అలాగా చెప్పాడు. అది అక్కడ క్లీన్ చేయాలి. అందుకని యేసయ్య రక్తంలోకి అంత పవర్ ఉంది. 4 గదిని శుద్ధిపరచడానికి శక్తి కలిగిన యేసయ్య. అది లేకపోతే పరిశుద్ధాత్మ శక్తి కూడా అక్కడ శుద్ధి చేయి. ఇంకా అది లేకపోతే దేవుని వాక్యం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు దాన్ని. ఎప్పుడు పత్రిక 4:12 ఎక్కడ వరకు? 3 చోట్ల ఎక్కడ చెప్తున్నారు చూడమ్మా. దేవుని యొక్క వాక్యం 2 అంచెల దేవుడి వాక్యం 2 ఖడ్గం 4:12 కిందకి చదవండి. ప్రాణాత్మలను విభజించుకొని. ఎప్పుడు పత్రిక 4:12 ప్రాణాత్మలను దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణము ఆత్మ కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు ప్రాణం ఆత్మ కీళ్లను మూలుగను విభజించిన 4 చోట్లకి వెళ్ళడానికి శక్తి కలిగిన దేవుడి వాక్యం. ఈ మధ్యన ఒక టీవీలో ఒక మాట సాక్ష్యం చెప్తున్నది. అది పాస్టర్ కొడుకు. ఈ పాస్టర్ కొడుకు అంటే ఆ సంఘ బిడ్డ ఆ సంఘ గురించి చాలా ప్రయాసపడి అన్ని ఈ పాస్టర్ చేసేది, అన్ని పని చేసేది. లాస్ట్కి సంఘ బిడ్డ సంఘ పాస్టర్కి పాస్టర్ భార్యకి చిన్న పిల్లలకి ఇంటి నుండి ఏం చేశాడు? ఆ చర్చి నుండి తోలేశారు. ఆ తోలేసిన ఆ చెయ్యిన పని 35 సంవత్సరం వరకు ఈ కుమారుడిని హృదయంలో ఉంచుకొని పాట సూపర్ పాట అండి. సూపర్ పాటలు సూపరే. పాట వాక్య పరిచయ సూపర్.
దేవుడు దాసుని అభిషేక్తులు వచ్చి తల మీద చేయించి ప్రార్థన చేసి 35 సంవత్సరం ముందుకు నీ నామకి చేసిన ఆ పని ఇప్పుడు కూడా నీ మనసులో పెట్టుకొని చేస్తున్నారు. అంటే అంటే చిన్న పిల్లల వల్ల ఏమవుతున్నారు? ఏడదానికి ప్రారంభించారు. ఆత్మీయ లోకం ఇటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా మనసులో ఏముంది? ఇప్పుడు కూడా మనసులో ఏముందండి? ఆ చెయ్యిన పగ మరిచిపో. యోసేపు వంటి మనుషుల వల్ల మారిపో. చెప్పాలి. అధ్యయనం చేసిన వాడికి చూసినప్పుడు మనసు నిర్మల మనసాక్షి ఉండాలి. నీకు చెప్పినప్పుడు కొన్ని విషయములు చెప్పడానికి కావదు. నన్ను మోసం చేసినవాడు ఆడింటికి వెళ్ళి నేను బోధన దగ్గర కానీ ఆ వ్యక్తి నా ఇంటికి వచ్చేది కానీ నీళ్ళు కూడా ముట్టలేదు. పాస్పోయి చచ్చిపోయినప్పుడు నేనే కన్ను మూసి అన్ని కాలి చెయ్యి కాదని కట్టేసి సోదరు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఒక ఆత్మీయుడు అగడాలంటే నీ మనసు దేవునికి కోవలు దేవుడు ప్రతిష్ఠిస్తే ఆయనకి తిట్టిన వాడికి దేవుడైతే 3 సార్లు ఎదుగలేని వాడిని చెప్పిన వాడికి బోధన సిద్ధపరిచి ఉంచిన దేవుడు. సోదరం చెప్పాలి కండి. నీరైతే మమ్మల్ని చూసుకొని నిన్న నాకు తెలియదండి అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకో. ఆ వ్యక్తి నీ ఇంటికి వస్తే నీ మళ్ళీ బోధన పెడతావా? మీరంటే ఎవరో తెలియదని చెప్పేసినోడు మేము మీ ఇంటికి వస్తే మీరు భోజనం పెడతారా? దానికైనా గుండె ఒప్పైన వాళ్ళు కదా. సమయం సరే సోదరు ఆ వ్యక్తి కోసం యేసయ్య చేశారు. యేసయ్య శిలువలో మరణించినప్పుడు 2 దొంగలు యేసయ్యకి శపించారు, దూషించారు, పరిహసించారు. దాన్ని చేసినప్పుడు యేసయ్య వారి కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎన్ని మనసు అండి చూడండి. ఓపెన్ మైండ్. నేను చెప్పిన హృదయమైన కోవిలు దేవుడు నివసిస్తాడు, ప్రతిష్ఠిస్తే వేరే అది లోపలికి ఎవరు రాదు. తిట్టినది రాదు, నీకు ఎదురుగా మాట్లాడిన విషయం హృదయ లోపలికి రాదు. అది ఏమవుతుంది? యేసయ్య కాబట్టి అక్కడ ఉంచడానికి చోటలేదమ్మా. ఈ 10 రాత్రిలో నీ హృదయంలో ఏదో దాచిపెట్టి ఉంది. యేసు నామములో బయటికి వెళ్ళిపోతుంది. యేసయ్య నీ హృదయంలో ప్రతిష్ఠించాడు. కొందరికి యేసయ్య కంటే వేరే సామాన్ ఎక్కువ లవ్, ప్రేమ. ఎవరికి యేసయ్య కంటే మిగతా వస్తువులకి ఎక్కువ ప్రేమించేది. అక్కడ ఆ స్థానానికి అక్కడ ప్రతిష్ఠించవచ్చు. అది ఈ రోజు బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్. ఎవరికి ప్రతిష్ఠించాలి? యేసయ్యకి ప్రతిష్ఠించాలి. దేవుడు అంటే మేర మారిపోయింది. యేసయ్యకి దేవుడు అంటే ఎవరి తండ్రి అయిన దేవుడికి యేసయ్యకి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. నీ మనసులో వేరే ఏముండకూడదు. ఎవరు ఉండాలి? యేసయ్య. ఎవరైనా ఈ రాత్రి ఎవరైనా చెప్పిన మాట, తిట్టిన మాట, అన్యాయం చేసిన మాట ఏదైనా నీ హృదయంలో దాచిపెట్టి ఉంటే యేసు నామములో ఈ రాత్రి అది బయటికి వెళ్ళిపో. యేసయ్యకి స్థానం ఇవ్వు. నీ హృదయం ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడాలి. నీ శత్రువులకు ప్రేమించండి, వారికి ఆకలి ఇవ్వాలి, ఆహారం పెట్టుడి, నీకు దాహం ఉంటే నీళ్ళు తాగడానికి అదే ఇస్తానండి. అదే సూపర్. అదే మంచి మనసు ఇస్తాను. కొన్ని టైంలో మనకు కూడా అలాగొస్తుంది. అలాగే చేశారు, ఇలాగే చేశారు కదా అని మనసులో వస్తుంది. కానీ అప్పుడు యేసయ్య చూడండి, ప్రదక్షిణ వచ్చిన యేసయ్య చూసి అతనికి చూసి యేసయ్య వల్ల అనిపిస్తుంది. యేసయ్య వల్ల ఇదొక అయ్యగారికి చెప్పడానికి బాగా సులువుగా ఉంది, నా జీవితం నాకు తెలుస్తుంది అని అనుకొని నీ కూర్చుని ఇది ప్రాక్టికల్. ఎన్నో వాక్యం విన్నారండి, అదిగొంటే ప్రయోజనం ప్రాక్టికల్కి రండి. ప్రాక్టికల్ అంటే అనుభవం రండి.
విశ్వాసంలో నీ ఆరోగ్యం బలం ఉన్నవాడుగా ఉండాలి. విశ్వాసంలో ఏమాలి? ఆరోగ్యవంతులుగా ఉండాలి. తీతున రాసిన పుస్తకం చదవడానికి అక్కర్లేదు దేవుడు. కొందరికి ఇప్పుడు ఏం లేదు, వింటున్నారు కానీ ఆరోగ్యం లేదు. నీకు తెలుసు, నీకు మొత్తం తెలుసు, బైబిల్ తెలుసు, అది తెలుసు, దాన్ని తెలుసు. జీవితంలో ఉందా? హలో, నేను ఎందుకు ఈ సాక్షులన్నీ చెప్తున్నానంటే నా జీవితం జరిగిన ఒక్కొక్క సంగతి దేవునికి స్తోత్రం. నా తోడుగా నా భార్య ఆడికి రాత్రికి వచ్చినప్పుడు బోధన చేసి, బోధన రాత్రి 11కి ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టి భోజనం పెట్టి ఒక్క మంచం మీద మాను నేను ఆ పాస్టర్ పడుకున్నారు. తల్లివరు లేచి నాకు ఎదురుగా కాగితాలు రాసి నా పెద్ద బాస్కి ఇచ్చారు. ఆయన ఎక్కడ నుండి? మా ఇంట్లో రాత్రి అంతా పడుకొని భోజనం చేసి, మా ఇంటికి రాత్రి పడుకుని నా తోడుగా ఒకే మంచం మనం ఇద్దరు పడుకున్నారు. ఆయన భోజనం పెట్టేసి అన్ని చేసి నా పెద్ద బాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? రాత్రి బట్టలు కూడా ఉతికి ఇస్త్రీ చేయమని ఇచ్చారు. అన్ని చేశారు. ఆ పెద్ద బాస్టర్ నా దగ్గర ఒరే ఆ పల్లెల పాస్ నీ దగ్గరికి జీలక రాసి మీద కాగితాలు నేను చెప్పిన నన్ను చూపించవద్దు. నీ అయితే నాకు చూపించి 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 నాకు కూడా చదువు నీ అని చెప్పారు. కానీ ఇది చదివిన అనుకో మనసులో అది ఉంటాను. ఇతనికి చూసినప్పుడు నేను చూడలేదు, చదవలేదు. ఆయన ఏమైందంటే చెట్టకెళ్ళినప్పుడు అంటే చెట్టకి కింద పడిపోయి కాలు హాస్పిటల్ పడుకున్నారు. పడుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి లేదు ఆయన సంఘకారి అండి. నేను ఆయన నా సంఘంలో విశ్వాసి, ఆయన వేరే సంఘంలో పాస్టర్. ఆయన భార్య పిల్లలు మా చర్చకు వస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన లేని టైంలో మా సంఘంలో వస్తున్నారు. మా సంఘ వింటాడు సోదరుడు. కాలేజీ అక్కడ పడినప్పుడు పెద్ద కొడుకు కొంచెం మారు మనసు లేదు. ఈ పాస్టర్లు అన్ని ఒక్కొక్క పక్షి ఉంటుంది. అన్ని చెట్టు కింద కొట్టి పెట్టి చూసింది. నేను ఒక పక్షి ఉంటుంది. నేను ఏ పక్షి అని చెప్తున్నాను? ఉడ్పెక్కర్ అది అన్ని చెట్టుకెళ్ళాను. ఏ చెట్టు మంచి కొట్టుకొని తిరుగుతున్నారు కదా. దానికి ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు అసలు లేదు. ఇలా కొట్టుకొని తిరుగుతున్నారు కదా. అలాగే ఈ పెద్ద కొడుకు అందరు పాస్టర్లకు ఏం చేస్తున్నారు? ఏదో మంచి భాష చెట్ట భాష అంటే పరీక్షించిన వాళ్ళే. ఈయన పని ఏంటంటే అందరు కన్ను మూసి ప్రార్థన ఈయన కన్ను తెరవరు. ఈ పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు చూడండి. ఈయన పని పెద్దగా అండి, పెద్ద కొడుకు. అప్పుడు ఏం చేశారంటే నాకంటే పెద్ద భాష అక్కడ వచ్చారు. ఆయనకి చూస్తుంటే ఈ సహోదరు గురించి పూడిన మాట వింటుంటే పర్లోకి దిగి వస్తుంది. వంటకి పిట్ట నీ మాత్రం అలాగ పొగడరు. ఈడేదైనా తప్పు చేసిందని తిట్టుతుంది. ఈ పాట ఏదైనా తప్పు చేస్తే పిల్లలు సంవత్సరంలో తిట్టుతుంది. అప్పుడు పిల్లలు కూడా నన్నే చూసినప్పుడు ఏముంది, ఈ పాస్టర్ ఏం భాష, ఆ పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు మమ్మల్ని గురించి ఎంతో పొగుడుతున్నారు. ఓకేనా? వీడు పడుకున్నప్పుడు ఏం జరిగిందని తెలుసా? చూడవేనండి. అప్పుడు నాకు ఆడుకున్న తేడా అర్థమైంది. అప్పుడు పెద్ద కొడుకు చెప్పరా, గారు నీకు కొంచెం సమయం ఇక్కడ కూర్చొని నేను అక్కడికి వెళ్ళి నాన్నగారికి మెడిసిన్ తీసుకొని వస్తాను, ఇక్కడ కూర్చొని. అప్పుడు పాస్టర్ లేదండి నన్ను ఇప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పి ప్రార్థన చేసి ఆడ వెళ్ళి కొంచెం దూరం అవతల అమెరికాలో అమ్మ డెలివరీ అయ్యి అక్కడ పడుకున్నారు. ఆ రూమ్కి వెళ్ళి ఆడు కూర్చి అక్కడ నుంచి బోధన తినేసి హోటల్ నుంచి తెప్పించి బోధన తిని 2 గంటలకు వెళ్ళారు. ఈ కొడుకాలు మొత్తం చూశారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, అయ్యారు నేను బయటికి వెళ్ళి కొన్ని సామాన్ తెచ్చిస్తాను, నీ అంతవరకు నీ వెళ్ళరా, నీకు కొందిస్తున్నాడా, అంతవరకు నేను కూర్చున్నాను. ఈ టైంలో ఇతనికి ఏమవుతాయి, దొడ్డికి వెళ్ళడానికి వచ్చింది. చేయితో కడగతారు కదా, పని చేయదు కదా, 2 చేయి కదా. ఇప్పుడు దొడ్డికి వెళ్ళాలంటే నేనే తీసుకొని వెళ్ళి దొడ్డికి వెళ్ళి కడిగేసి ఈ చేతితో కడిగేసి అక్కడ తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టి ఇదన్నీ కొడుకు ఎక్కడికి వెళ్ళలేదండి. ఈడ అడకమ్మ దగ్గర ఉండి మొత్తం చూశారు. ఇదన్నీ పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు, జోడి పాస్టర్ తప్ప వేరే పాస్టర్ ఎవరైనా వచ్చి కొడతానని చెప్పారు. అప్పుడు అర్థమైంది నేను ఎందుకు తిట్టాను, ఆడెందుకు పొగిడాడు. అది పొగడను, ఆడి చేతులు చేతులు పొందుకొని నాకు అది అవసరం లేదురా. నేను పొగుడుతా దేవుని గురించి. స్తోత్రం. నీ తప్పు నీ ముఖం చూసి చెప్పడానికి కూడా తప్పు నాకుంది. నీ ఒప్పుకుంటే మంచిది, లేకపోతే నో ప్రాబ్లం. చెప్పడం మాత్రం నా మానదు. స్తోత్రం కలిగింది.
అందుకని సామెతల పుస్తకంలో ఏం చెప్తున్నారు, అలాగే చెప్పిన వాడికి ఏమవుతున్నారు, ఇరుకలు వస్తుంది. అలాగే చెప్పిన వాడికి ఏమొస్తుంది, ఇరుకంటే ఇరుకింపబడినట్టు ఎవరు ఏం ఇవ్వను. నిన్ను ముఖం చూసి నీ చెయ్యిన తప్పని నీ గట్టిగా చెప్తే నాకు డబ్బులు ఇస్తావా, అది వచ్చి అమ్మ నీ మంచి అమ్మ సూపర్ అమ్మ అంటే ఎవరికి ఇస్తారు డబ్బులు, అందరు పోడిన వాడికి ఇస్తుంది, తిట్టిన వాడికి రాదు. అదే ప్రాబ్లం నాకు, తిట్టిన కాబట్టి ఎవరు పట్టించుకోవడం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు నాకు ఇవ్వకుండా వేరే మనుషులకు ఇచ్చారు. ఇది నా సంఘ బిడ్డలు కూడా చేసిన పని, నాకు తెలిసినప్పుడు నా నో ప్రాబ్లం. ఆయన మనసాక్షి బాగాలేను, మనం ఏం చేస్తాం. హలో, నిజం చెప్తున్నారండి. హైదరాబాద్ లో వచ్చిన భాష గారు ఇక్కడికి వచ్చిన వాడికి 10,000 ఇచ్చారు. భాష గారు కౌరవ్ గారు వాడి ఇంటికి రాత్రి పగలు కష్టపడి ప్రయాసపడిన వాడికి నువ్వు ఇప్పుడు నాకు సంతోషం. ఏడి నన్ను పిలిచిన వాడు ఆడు కాదు, నన్ను పిలిచిన వాడు నువ్వు కాదు, నన్ను పిలిచిన వాడు. నేను స్వరం సరిగా విన్నాడు, దేవుడు పని చెయ్యడాన్ని దేవుడు స్వరం నాకు సరిగా విన్నాడు కాబట్టి నన్ను పిలిచిన వాడికి తెలుసు నాకు అవసరం చెప్పాలి. అది కొంతమంది ఉన్నారు, కొన్ని పిల్లలు ఉన్నారు నన్ను బాగా ఎదిగిన వాళ్ళు. సోదరు ఏసైకి నీ మనసులో ఏం చేయాలి, ఒక వాక్యం అది ఒక అర్థం చెప్పి నేను మాట ముగిస్తున్నాను. మత్తయి సువార్త 6:9 చూడండి, అదే మొదటి అర్థం. కాబట్టి మీరులాగా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అదే ఒక అర్థం. హల్లowed be your name. దేవుడు నీ జీవితంలో ప్రతిష్ఠించాలని అర్థము, నీ హృదయము నీ జీవితంలో దేవునికి ఏం చేయాలి, పరిశుద్ధపరచాలని చెప్పిన అర్థం అంటే ఆయనకే మొదటి స్థానం, ఆయనకే స్థానం. Set apart, keep and treat as holy. హలో, ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు తొలి పిల్లలు పుట్టితే ఎవరికి, పశువులు ఉన్నది తొలి ఎవరికి, దేవునికి. ఉన్నది అన్ని తొలి ఎవరికి, దేవునికి. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు పాత నిబంధనలు మొదటి పుట్టిందని దేవునికి, కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ప్రార్థన మొదటి స్థానం ఎవరికి, దేవునికే. దేవునికే. ప్రేమించేది మొదటి స్థానం ఎవరికి, దేవునికే. దేవునికే. అవునా లేదా? ఏంటి ప్రార్థన చేయనప్పుడు ఎవరికి పిలవాలి, పాత నిబంధనలు ఎలాగా పిలిచారు చెప్పండి. ప్రార్థన అయినప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నీకు అర్థమైంది. దండంగా దేవుడికి ఏం చేయలేదు, ఎవరికి పిలిచి ప్రార్థన వచ్చిన పరలోకమైన సోదరు చెప్పాలి, డైరెక్ట్ గా దేవుడికి పిలవచ్చు. ఇప్పుడు మధ్యవర్తి లేదు, అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేదు. అదే మొదటి దేవునికి ప్రార్థన మొదటి స్థానం పరలోకమైన. మీరందరూ ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, కొందరు ప్రార్థన చేసినప్పుడు తండ్రి లేదు, తండ్రికి కానీ ప్రార్థన ఏదో ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని పిలిచి ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన. ప్రేమించడం ఏమండి, అమ్మ కంటే, నాన్న కంటే, చెల్లి కంటే, వస్తు కంటే, ధనం కంటే. నేను ఇప్పుడు మా కైసపడతా 19 దేవుడే చెప్తున్నాను. ఎవరికి ఎక్కువ ప్రేమించాలి, దేవునికి ప్రేమించాలి. చెప్పండి. పాత నిబంధనలో పిల్లలకు తొలిచూరుగా ఇచ్చినప్పుడు, మొదటి ఇచ్చినప్పుడు, కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అది కాదు, ఆ వ్యక్తి కాదు. సోదరు, నీ ప్రార్థనలు మొదటి స్థానం నాకు కావాలి, నీ ప్రేమించడం మొదటి స్థానం నాకు కావాలి, ఆరాధనలు మొదటి స్థానం నాకు కావాలి. సోదరా చెప్పాలి. బైబిల్ ప్రారంభించినగా
ఫస్ట్ బైబిల్ ప్రారంభించినప్పుడు ఎలాగ రాశారు? ఆది అందు దేవుడు, ఆది అందు ఎవరిది? ఆది అందు అంటే ప్రారంభమే దేవునిది. మీకన్నా అన్ని నాదే, తర్వాత దేవుడే. మన బైబిల్ అని తిరగేసి రాసి ఉంది, ముందు నావి తర్వాత దేవుడిది. అదే జీవితం. అన్నిటికీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. అడగిస్తున్నారనే జీవితం హల్లెలూయా. లేదు కదా. నీ ప్రార్థన మొదటిసారి దేవునికి ఇవ్వాలి. వాక్యం ఏంటంటే ప్రేమించడం మొదటిసారి దేవునికి ఇవ్వండి. ఆరాధన మొదటిసారి దేవునికి ఇచ్చిపుచ్చు విషయం ఏం చేయాలి? దేవునికి స్థానం. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చిన తర్వాత దేనికి ఉందే భాగ్యం. ఒక విశ్వాసి దానికి ఏం చేశారంటే డబ్బులు దొరికిన వచ్చినప్పుడు అంటే జీతం దొరికిన వచ్చినప్పుడు మొత్తం జీవితం పాస్టర్ గారి చేతికి ఇచ్చి ప్రార్థన చేసి తర్వాత అయ్యారు నీకు నన్ను తీసుకొని నేను తర్వాత నాకు ఇచ్చినది ఆడింటికి వెళ్ళలేదు. ఆడింటికి వెళ్ళారు. ఆ ఒక్క విశ్వాసే పాస్టర్ గారికి 50,000 ఇస్తుంది నెలకి. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చేశారంటే ఎంతో దశమభాగం ఉంది, అది తీసుకొని బాకీ ఆడి చేతికి ఇస్తున్నారు. ఓ స్తోత్రం. మిగతా అయితే ఇప్పుడున్న విశ్వాసం అయితే అదే నొక్కి 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 100 రూపాయలు అది కూడా ఇలాగ పిండి పిండి చేయి ఇస్తుంది. ఆ నోటు కూడా చెల్లుతుంది లేదు. దేవుడికి ఇచ్చిన విషయం ఏం చేయలేదు. ఈ నొక్కడ బద్దలు వాళ్ళు ఏది పెద్ద ఉందని వేరొకరు ఈ కళ చెప్పిన నాకు ఒకటి చెప్పారంటే ఇండియాలో ఉన్న వాళ్ళని ఆరాధన చేసిన పాకెట్ పట్టుకొని ఆరాధన చేస్తున్నారు. పడిపోతున్నాడు. అమెరికాలో ఉన్న వాళ్ళు చప్పడ కొట్టి పాకెట్లు కింద పడినాడు. ఆ విషయాన్ని చింత లేదు. అందుకని ఆడి డబ్బులు కూడా దేవుడి వాక్యం ఉంటుంది. దోడలు కూడా మేము దేవుని యందు ఆశ్రయించుకుంటున్నాం. వి ట్రస్ట్ ఇన్ గాడ్. అనుగ్రహించింది డాలర్ మీద. సోదరు గాంధీ తాత ఎందుకు మీరు ఆశీర్వాదం చేయరు? కొందరు సోదరు 30 కేజీ బియ్యం వచ్చినప్పుడు 3 కేజీ బియ్యం 5 గారికి ఇచ్చండి. హల్లెలూయా. అదే మరి నా విశ్వాసంలో నాకు ఇచ్చిన బియ్యం నేనే తింటున్నాను. నేను అమ్మను. కొందరు వాక్యం చేస్తున్నారు. అదే వేరే కొందరు నిన్నేక ఎప్పుడో కొట్టాలి. అది అమ్మేసి బిర్యానీ రైస్ తెస్తారు. నా పిల్లలు ఇచ్చిన నీ తినడానికి హక్కు లేకపోతే ఆడ ఏదైనా వస్తువు నీకు పుచ్చుకూడదు. మా పిల్లలు నాకు తీసుకొని వస్తారు. ఈ రోజు కూడా అదే దోశ లేదా కంపల్సరీ వంట చేసి 6-7 బియ్యం తింటున్నారు. ఆ బియ్యమే తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బియ్యమే నేనే తింటున్నాను. సోదరు రాలేదు. తీర్పు అది ఫినిష్ అవ్వట్లేదు. అదే గొప్ప విషయం. 5-6 బాక్సులు ఉన్నట్టు బియ్యం. అది ఏంటంటే పురుగులు వచ్చినాయి కాబట్టి ఏం చేశారు? పురుగులు రాకుండా ఏం చేయాలి? నిన్నాడు వేపాకు ఉప్పు ఇదన్నీ వేసే ఎవరు కాదు పురుగులు. అది అలాగే వేసి పిల్లలు నీకు తెలియదు, నాకే తెలియదు. ఆత్మ చనిపోయిన తర్వాత ఇదని నాకు తెలియదు. ఈ పిల్లలు వచ్చి వేపాకు ఉప్పు వేసి పెట్టారు. సోదరం సోదరు చెప్పండి. గట్టిగా సోదరు చెప్పండి. నా ఇంటిలో ఏదైనా వస్తువు ఉందని నా విశ్వాసకి అందరికీ తెలుసు. ఎక్కడ సామాన్ ఎక్కడ ఉందో మీ ఇంటికి వెళ్ళగానే చేసినప్పుడే పోయింది. మీ విశ్వాసం ఇంటికి రాదు. సోదరు తాళం అని ఇచ్చిస్తే వెళ్ళిపోవచ్చుందమ్మా. ఇదే తాళం నేను చేసుకొని తాళం వేసి నేను వస్తాను. ఆ పని అన్ని చేసి నీ ఏం చేయాలి? లోపు చేసి వెళ్ళిపోతుంది. మాత్రం నా తాళం మాత్రం తీసుకొని వెళ్ళిపోతుంది. మాకే అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎన్ని తీసుకొని వెళ్ళిపోతే ఆడ కాணிకలు కొంచెం ఉంది, అదే తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది. నా ఇంటిలో ఉన్న సామాన్లు తెచ్చారు, నన్ను ఏం చేయలేదు. విన్నందుకు నాకెందుకు భయం? దేవుడికి సోదరులు చెప్పండి.
నేను పోకర్లో డబ్బులన్నీ టేబుల్ మీద ఉంచుతారు. పేర్స్ అన్ని అక్కడ ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ వచ్చి ఎవరు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరు తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి అది ఉన్నాయి అక్కడ పట్టించి ఆడ వెళ్ళిపోతున్నారు. అయ్యగారు ఇలాగంటే నేను కూడా దాని మించి నీ చూపించి వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఇలాగ పెట్టితే నేను కూడా ముట్టకుండా వెళ్ళిపోతానని ఆడలాగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. సోదరు కలిగిన వాణి సత్తాన్ని కడిగినప్పుడు ఏమైనా తెలియకుండా డబ్బులు ఇచ్చానంటే ఖమ్మం రూపాయలు చేయి అయ్యారు ఎలా డబ్బులు అక్కడ పెట్టమాట. సోదరు సోదరు చెప్పండి, చెప్పండి. మనసు మనసు కొందరు పిల్లల దగ్గర మనసు విప్పరు. నవరు పిల్లలతో నవరు సరదా చేయాలి. నా పిల్లలకి అందరికీ చెప్పారు ఎక్కడ ఏది ఉందరా, ఏ స్థలం ఉందరా, ఏమిటి ఉందరా, ఎక్కడ అప్పు ఉందా అని ఎవరు కాదు, ఇద్దరికి తెలుసు. దాన్ని ఏం చెప్తున్నా ఇలాగ ఇంటి స్థలం ఉంది అది అమ్మడానికి ఇప్పుడు ఇద్దరికి చెప్పారు అలాగ అమ్ముతున్నారంట. ఏంటంటే వద్దు వద్దు ఇద్దరు కూడా ఒక్కసారి అమ్ముతున్నారు. నాకు అమ్మితే డబ్బులు దొరికితే ఇక్కడ కొంత నేనే ఆశ కలుగుతున్నాను. ఈయనే చెప్తున్నారు వద్దు అలా ఆగిపోయింది. సోదరం అని చెప్తాను నేను ఇంట్లో ఏముందంటే మన కూర్చి మాట్లాడుతున్నాను అంటే పాపకి మ్యారేజ్ చేసి పంపించారు కదా ఆడుతాను మనం ఆడుతో చెప్తాను ఈడుతో చెప్తాను. సోదరం కలిగిన అందరూ మాత్రం ఏదైనా ఎక్కువ ఎత్తే ఆడుతో మాత్రం మొత్తం ఇంట్లోనే ఉంటారు. వేరే ఎవరికి అదే ఏ స్టైల్ అంటే నాకు తెలియదు. లేని వారి దగ్గర కూడా చెప్పండి. పిల్లలతో మనసు అందరితో మనసు ఎలాగా ఉండాలి, తెరవబడేటట్టు ఉండాలి. ఎందరూ చెప్పలేదు నీకు అంతమంది అందరితో మనసు ఎలాగా ఉండాలి. తెలుగు యొక్క మాట మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంది. మనసు తెరవలేదు అందుకని ఏ మార్గం కూడా నీకు తెరవకూడదు. అందుకని వచ్చిన మాట చెప్తాను బాకీ దేవునికి హృదయములు దేవుడు నామం ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి. సోదరం మన హృదయం దేవునికి స్థానం ఇవ్వండి. ప్రార్థనకి ఆరాధనకి ఇచ్చి విషయంలో అన్నిటికీ దేవునికి ఏం చేయాలి స్థానం. సోదరం మాంసం తెచ్చి వచ్చినప్పుడు దగ్గర కదా మీది ఇంటి దగ్గరే మటన్ కొన్ని వచ్చినప్పుడు కొంచెం అయ్యగారు కూడా ఇచ్చాడు. ఏం పోయింది ఓ అప్పుడు మీరు 800 800 అంటే కొన్ని మాంసం అయ్యగారు కొంచెం ఇస్తే మీ తింటే ఏటాతో ఆడ తింటారు అంతే. ఆమె తిన్నా మీరు తిన్నా చెరువుకే వెళ్తుంది, ఆయన తిన్నా చెరువుకే వెళ్తుంది. పంచుకుంటే ఇద్దరు చెరువుకి వెళ్తారు. 800 రేపు వచ్చినప్పుడు ఎవరికి అక్కర్లే. 800కి కొనుక్కున్న సామాను రేపు పొద్దున అయ్యేసరికి ఎవరికి ఎక్కర్లేదు. నాగారంటే తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే థియేట అయింది తినలేకపోతే తినలేదు అంతే. రేపైనా తినొచ్చు. మనసు మంచి మనసు మంచి మనసు రావాలి. ఏసైకి హృదయం ఓపెన్ అయింది. ఏసైకి అందరితో ఎలా ఉంటారమ్మా సోదరులు కాచి పెట్టడానికి ఏం లేదు. సోదరం అందరితో నీకు ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవునికి మన హృదయంలో ప్రతిష్ఠించండి. హల్లెలూయా. అందరం ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో 1 నిమిషం సమర్పించుకుందాం. ప్రార్థన చేసే ముందుగా 1 నిమిషం దేవునికి సన్నిధిలో మనం ఒప్పుకుందాం. మన హృదయంలో దేవుని క్రీస్తు కొరకు హృదయం ప్రతిష్ఠింపబడిందా ఒకసారి పరిశోధించండి. నీతి నిమిత్తం, నీతి మంచి క్రియల నిమిత్తం పౌరుషం కలిగి ఉన్నావా, పౌరుషం కలిగి ఉన్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించండి. నీ మనసాక్షి నీ పట్ల, అన్యుల పట్ల, దేవుని పట్ల నిందారహితంగా ఉందా ఒకసారి పరిశోధించండి. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పు, దేవా నేను కొన్ని సందర్భాల్లో నేను హృదయాన్ని తెరవలేకపోతున్నాను, మనసును ప్రతిష్ఠించలేకపోతున్నాను. దేవా నన్ను సహాయం చేయి దేవా, నా మనసాక్షిని బాగు చేయము దేవా. దేవా నీతి క్రియల నిమిత్తం, మంచి క్రియల నిమిత్తం రోషం కలిగేటట్టుగా, పౌరుషం కలిగేటట్టుగా దేవా వినాశం చేసినట్ల తప్పు చూసేసరికి దాని వ్యతిరేకంగా
దేవుడు చేయాల్సిన ఆ విధిని ఆయన నెరవేర్చినట్టుగా దేవుడు నన్ను కూడా మార్చుకుందేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ముందు ఒక్క నిమిషం దేవునికి దేవా, పేతురు చెప్పినట్ల ఎన్నోసార్లు మేము కూడా చెప్పాం, దేవా నేను ఎరగలేదు, నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి ఎన్నెన్నో సందర్భాల్లో పితృల పారంపర్య ఆచారాలను అట్టేసుకొని మనం ఉన్నాం. ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించి దేవునికి దేవా, విలువైన నీ రక్తం ద్వారా మనం మమ్మల్ని కొన్నావు, ఖరీదైన విధానంగా సిలువలో నువ్వు మరణించిన తీరావు, ఇంత సౌభాగ్యం చెందిన రక్షణ మాకు ఇచ్చావు దేవా. దానికి ప్రతివిధిగా మా హృదయాన్ని మేము తెరుస్తాం దేవా. మా హృదయాల్లో రహస్యాలు ఏమీ దాచిపెట్టుకోకుండా దేవా, నీకు అన్ని తెరిచేటట్టుగా ఉన్న ఒక పుస్తకముగా మా హృదయాన్ని మేము అందరి కొరకు దేవా యేసయ్య చేసినట్లు అందరినీ ప్రేమించేటట్టుగా, సతాయించిన వారి పట్ల మనసు కలిగినట్టుగా దేవా మేము కూడా మారుతామని ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో అందరం కలిసి ఒప్పుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో మన మధ్యలో ప్రభా పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఈ కోడికను ముగించేస్తారు.